ప్రేయర్. ప్రేమగల మా పరలోక తండ్రి, కృపల మా గొప్ప దేవాన్ని పాలనస్తుతి చెల్లిస్తున్నాము. పాపమైన మాకు మీరు చేసిన కలవరి శిలువ యామంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాము. తన గృహంలో కుమారుని అనుగ్రహించిన గృహంలో కుటుంబంగా మీ యొక్క సన్నిధిని కలిగి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మేము ప్రభు మన గత వారం అంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచినారు. మీరు మా యొక్క జీవితంలో చేసిన మేలు ఉపకారం స్మరించుకుంటూ మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధించడం కృపను చూపించండి. సమస్త భయశక్తులను స్థాపించండి. కనిపించని దృష్ట అదృష్ట శక్తుల విశ్వాసం ద్వారా నదిరేడు యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉంటున్నాం. నాతో మాత్రం మీరే బాగా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు బలహీనతలన్నింటినీ బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కత్తుడికి ఆదించేంత వరకు మీరే ఆధిపత్యం వహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవాల్సిందిగా మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మళ్ళా దేవుని స్తుతి చూడండి అన్న, లేకపోతే వేరే పాట ఒక్కటే పాట పాడదాం సరేనా? హల్లెలూయా. 168 తెలుగులో 168. నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా, మరువకు ఆయన మేలులను అనే పాట పాడదాం. 168 న్యూ సాంగ్ నంబర్, 166 ఓల్డ్ సాంగ్ బుక్. 166 పాతది, 168 కొత్త నంబర్. మంచి కూర్చోబెట్టారు, మంచి కూర్చోండి అన్న. హిందీ పాట కూడా ఒకటి పాడదామా? అయితే యేసునామం మనోహరం అవుతుంది. ఈ పాట అయినాక హిందీ పాట పాడదాం. ఈశు కా నామ్ మనోహర్ హై. సరే. నా ప్రాణమా నా సర్వమా
నిన్ను మేలులతో తృప్తి పరచున్ నీ యవ్వనమును ఘనపరచును బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను మనము నిర్మింపబడిన రీతి మంటి వారమని ప్రభు ఎరుగును మనము నిర్మింపబడిన రీతి మంటి వారమని ప్రభు ఎరుగును గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు గాలి వీచగాలి ఎగిరిపోవున్ గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు గాలి వీచగాలి ఎగిరిపోవున్ నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను సరే లూకా సువార్త 17వ అధ్యాయం లూక్స్ గాస్పెల్ 17th చాప్టర్ ఏంటి బైబిల్ తెచ్చుకోరా బైబిల్ తెచ్చుకోండి అందరు లూక్స్ గాస్పెల్ 17th చాప్టర్ చూడండి చాప్టర్ 17 కదా 11th నుంచి 21 దాకా మనం అందరం ఒక్కొక్క వచనం చదువుదాం సరేనా లూక్స్ గాస్పెల్ 17th చాప్టర్ 11 నుండి 21 వరకు అట్లా హార్డ్ కాపీ carry Bible through the Bible will carry it now. You should carry hard copy. మా భక్తులు మాట చెప్పాడు మాకు క్యారీ బైబిల్ టుడే సరే
లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుండి నేను చదువుతున్నా ఫస్ట్. తర్వాత హలో తాత 12 చదువుతాడు, నువ్వు 13 చదవాలి. 13 తీసి పెట్టుకో ఇప్పుడే. మమ్మీ 14 చదువుతుంది, మళ్ళీ డాడీ 15 చదువుతాడు, రామ్లంకు 16 చదువుతాడు. అట్లా కూర్చోండి బెట, కూర్చోండి. మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు, అట్లా కూర్చోండి. ఇప్పుడు స్టోరీ చెప్తా కదా మీరు. సరే కూర్చోండి, ఏం కాదు కూర్చోండి. కూర్చోరా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి జెసికా 13 ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. 15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి మామ 16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల పెద్ద సాగిలపడి వాడు అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కాగా ఆ 9 ఎక్కడ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడి వలన అగుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. సార్ 19 దాకా సార్ 19 దాకా సార్. సరే అరే చేసిన 16 చదువురా. 16th verse కట్టి చదువు. And fell down on his face at his feet, giving him thanks, and he saw a Samaritan. కరెక్ట్ చదివినాను. సరే తెలుగు బైబిల్ ఏముందంటే గొప్ప శబ్దముతో, ఇది చాలా ప్రాముఖ్యం. ఏం చేసిండంట ఆయన? గొప్ప శబ్దంతో, నోరు తెరిచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సో ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏంటంటే వినండి. జెసికా నీ క్వశ్చన్స్ అడుగుతా, మళ్ళా క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఇగో జీసస్ ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే 11th verse ఏముంది? యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. సో జీసస్ ఏం చేస్తున్నాడంటే జెరూసలేం టెంపుల్కి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఆయన ఏ వేలో వెళ్తున్నాడు అంటే ఇటువైపు సమరియా అనే కంట్రీ ఉంది, ఇటువైపు గలిలియా అనే కంట్రీ ఉంది. ఆ రెండుకి మధ్యలో మార్గం గుండా జీసస్ ఎక్కడికి వెళ్తున్నాడు? జెరూసలేం టెంపుల్కి వెళ్తున్నాడు. ఆయన జెరూసలేం టెంపుల్కు వెళ్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఎంత చెప్పినావు? 10 చెప్పినావు కదా. 10 మంది కుష్ఠరోగులు అంటే ఇంగ్లీష్లో ఏముంది? లెప్రసీ. సో లెప్రసీ అంటే మొత్తం ఒళ్ళంతా మొత్తం దద్దులే ఉంటాయి అన్నమాట. దద్దులు, అందులో చీమ్ నిండిపోయి ఉంటుంది. ఆ చీమ్ కారుతూ ఉంటుంది మొత్తం. ఆ చీమ్ కారుడు అయిపోయిన తర్వాత మళ్ళీ రక్తం కారుతుంది. లెప్రసీ అంటారు దాన్ని. ఆల్వేస్ వాళ్ళు ఇట్లా గోపుతూనే ఉంటారు వాళ్ళు. దురద పెడుతుంటుంది కదా, వాళ్ళంతా గోపుతూనే ఉంటారు అనమాట. ఆ గోకుడుకు యాక్చువల్లీ ఈ నెయిల్స్ ఉన్నాయి కదా, మన నెయిల్స్ పాయిజన్ తెలుసా మీకు? అందుకే నెయిల్స్ని నోట్లో పెట్టుకోవద్దు. ఇట్లా మన టీత్తోనే నెయిల్స్ తీయకూడదు. దీస్ నెయిల్స్ ఆర్ పాయిజన్. సైన్స్లో ఉంటుంది అది. అవర్ నెయిల్స్ ఆర్ నథింగ్ బట్ పాయిజన్. అందుకే ఇట్లా వాళ్ళు ఇట్లా గోకుతా ఉంటే పాయిజన్ లోపలికి పోతుంది కదా. పాయిజన్ లోపలికి పోతే ఏమవుతుంది? ఆ బ్లడ్లో కలిసిపోతుంది. అది బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ మొత్తం పాయిజన్ అయిపోతుంది. మరి బాడీ మొత్తం పాయిజన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన నెయిల్స్ ఇవి పాయిజన్ ఇవి. సో
సో కాబట్టి వాళ్ళు ఆల్వేస్ ఇట్లా గోకుతూనే ఉంటారు అనమాట ఇక. సో ఇట్లా కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు అంటే సిటీ బయటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఒక చిన్న గుడిసె వేస్తారనమాట. అంటే వాడే వేసుకోవాలి, వాడే వేసుకొని వాడే అక్కడ ఉండాలన్నమాట. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళరు. ఇప్పుడు ఆయన ఊరికి బయట ఉన్నాడు అంటే మమ్మ ఎట్లా చేసుకుంటాడు, అన్నం ఎట్లా వండుకుంటాడు, చేతికి ఏముంది పాయిజన్ ఉంది కదా, ఆ పాయిజన్ చేయితోనే బియ్యం కలుపుకొని వండుకుంటాడా? ఆయన ఏం తినాలి మరి ఇప్పుడు? అట్లా కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు తెలుసా. వాని రోగం వీళ్ళకి అంటుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ కుష్ఠరోగులు ఎవరు అంటే మనమంతా ఎవరు? మనమంతా ఎవరు బిడ్డ? ఎంతమంది ఉంటే అంతమంది అందరూ కుష్ఠరోగులే. సో మన లోపల అంటే వీళ్ళకి ఫిజికల్ డిసీజ్ అనమాట అది. మనకు స్పిరిచువల్ డిసీజ్. వీఆర్ ఫిల్డ్ విత్ స్పిరిచువల్ లెప్రసీ. దాన్ని స్పిరిచువల్ లెప్రసీ అని అంటారు. మనకు ఆత్మీయ జీవితం గురించిన సరైన అవగాహన కూడా లేదనమాట. ఆత్మీయ జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. సో అట్లా ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో 10 మెంబర్స్ జీసస్కి ఆపోజిట్లో వస్తున్నారు. వచ్చి వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఇక్కడ 3 kinds ఆఫ్ షౌటింగ్స్ ఉన్నాయి. ఈ సందర్భం మనం చదివినాం కదా. ఈ సందర్భంలో 3 kinds ఆఫ్ షౌటింగ్స్. షౌటింగ్ అంటే తెలుసా? డోంట్ షౌట్ అని అంటారా టీచర్? షౌటింగ్ 3 kinds ఆఫ్ షౌటింగ్స్ ఉన్నాయన్నమాట. చూడండి, లేవియా కాండము 13:45, లెవిటికస్ 13:45. చూడండి అక్కడ ఈ కుష్ఠరోగులు ఏమని అరవాలనో చూడండి. లెవిటికస్ 13:45, 13th chapter 45th verse. 45th. Now the leper on whom the sore is his clothes shall be torn and his head bare, and he shall cover his mustache and cry unclean, unclean. నేను చదువుతున్నా బిడ్డ. ఇక చూడండి, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసి కొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఇట్లా లెప్రసీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏమని పలకాలంట? మూతి ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ మూతి ఇట్లా పెట్టుకొని అపవిత్రుడను అని అట్లా ఒళ్ళుకుంటా పరిగెత్తుకుంటా ఊళ్ళో నుండి బయటికి వెళ్ళిపోవాలి ఆయన. వైరస్ మన బాడీ లోపలికి ఇది కూడా అంతే. వాళ్ళకి మాస్క్ లేదు కదా, అందుకే వాళ్ళు ఇట్లా పెదవి కప్పుకోవాలి, పై పెదవి కప్పుకోవాలి. ఇట్లా కప్పుకొని ఐఆమ్ అన్క్లీన్, నేను అపవిత్రుడను అని పరిగెత్తుకుంటూ ఊరు బయటికి వెళ్ళిపోవాలి. మొత్తం ఊర్లో అసలు ఉండదు, సిటీలో ఉండదు. సిటీ అవుట్స్కట్స్కి బయట పోయి ఒంటరిగా ఉండాలన్నమాట. లెప్రసీ వచ్చిన అన్క్లీన్ అనకపోతే వాడిని తరిమేస్తారు, మొత్తం అందరూ రాళ్ళు కొట్టి చంపేస్తారు. వాడు క్లీన్గా లేడు కదా. క్లీన్ అంటే వాడిని జీసస్ వాడిని క్లీన్ చేసినాడు, చూద్దాం. సో అట్లా ఏమైంది అని అంటే ఫస్ట్ షౌటింగ్ ఏంటి? ఐఆమ్ అన్క్లీన్ అని వాళ్ళు ఒళ్ళుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో కాబట్టి పాపం అనేది ఏం చేసింది అంటే మనల్ని దేవునికి దూరం చేసింది. ఇట్లా అర్థం చేసుకోవాలి వాక్యం. రాత్రి మనం చూసినాం కదా, పాపం చేయగానే దేవుడు ఆదాంని ఏం చేసిండు? చంపేసిండు. గెట్ అవుట్. సో పాపం అనేది మనల్ని దేవునికి ఏం చేసింది?
దూరం చేసింది. అమ్మో ఎంత డేంజర్. దేవునికి దూరం అయితే మనం హాయిగా ఉంటామా చెప్పండి. కాబట్టి ఇక్కడ ఈ లెప్రసీ అనే అతను ఫస్ట్ షౌటింగ్ ఏంటి అంటే ఐ యామ్ అన్క్లీన్. నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా. ఫస్ట్ షౌటింగ్ ఏంటి? ఐ యామ్ అన్క్లీన్. నేను అపవిత్రుడను 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 అపవిత్రుడు అని ఒలురుకుంటా ఇట్లా మాస్క్ పెట్టేసుకొని ఒలురుకుంటా దూరం వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ షౌటింగ్. సెకండ్ షౌటింగ్ చూడండి 13th verse. Luke 17:13. Luke 17, 13. 13. 1-3. And they lifted up their voice and said, Jesus, Master, have mercy on us. ఇది సెకండ్ షౌటింగ్. సెకండ్ షౌటింగ్ ఏంటి? 13th లో నేను చదువుతున్నాను. యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. మమ్మును కరుణించుము అని వాళ్ళు ఏం చేసినారు? కేకలు వేసినారు. సో ఇది కూడా సెకండ్ కైండ్ ఆఫ్ షౌటింగ్. సో లెప్రసీ ఉన్న వాళ్ళ దగ్గరికి మానవులు ఎవ్వరు కూడా వెళ్ళరు కూడా. వాడు ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎట్లా ఉంటాడు అదంతా తర్వాత సంగతి. సో ఆయనకి అక్కడ జరిగింది ఏంటంటే ఆయన యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిదానంగా వెళ్ళి ఒక బాక్స్లో టిఫిన్ బాక్స్లో లంచ్ బాక్స్ లేకపోతే అన్నం అంతా తీసుకొని పోయి ఆయన డోర్ ముందు ఇట్లా పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. దూరం నుంచి ఆ బాక్స్ పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏం కాదు అట్లా క్వశ్చన్స్ అడిగితేనే మనం వాక్యం నేర్చుకోవచ్చు సరేనా. సో బాక్స్ టైట్గా పెడతారు బెట. ఇప్పుడు నేను ఆఫీస్కి ఒక బాక్స్ తీసుకొని పోతున్నా, దానికి ఏమంటే బెల్ట్స్ ఉంటాయి. ఆ బెల్ట్స్తో మొత్తం టైట్ అయిపోతుంది అది. సో అట్లా ఇచ్చేస్తారు, ఒక స్పూన్ ఇచ్చేస్తారు, ఆ స్పూన్తోనే వాడు కలుపుకొని తినేస్తారు అనమాట. స్పూన్ స్పూన్ కంటది కదా. వాళ్ళు తింటారు, ఏదో ఒక రకంగా తింటారు వాళ్ళు సరేనా. ఆకులతోనో లేకపోతే కట్టెలతోనో దేనితోనో తింటారు. కట్టెలతో స్పూన్ చేసుకొని తింటారు. ఇప్పుడు చైనీస్ వాళ్ళు కట్టెలతో తింటారు తెలుసా మీకు? కట్టెలు తింటారు వాళ్ళు కూడా. కట్టెలతో తయారు చేసుడే కదా. ఆయన మామూలుగానే తింటాడు అట్లనే. సో కాబట్టి ఏమి అంటే ఈ లెప్రసీ అనేది, ఈ పాపం అనేది ఏం చేసింది అంటే మనల్ని దేవునికి దూరం చేసింది. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే దేవుడే మన దగ్గరకు వచ్చినాడు. అయ్యో వీళ్ళు దూరంగా ఉన్నారు, వీళ్ళు నాకు దగ్గరగా లేరు, కానీ వీళ్ళు నాకు కావాలి అని చెప్పి జీససే మన దగ్గరకు వచ్చిండు అనమాట. జీసస్ మన దగ్గరికి రాగానే మనం ఏమని షౌటింగ్ చేసినాము? ఓ జీసస్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. దయచేసి మమ్మల్ని కరుణించు, దయచేసి మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచు. నేను పాపంతో నిండిపోయినా, పాపం అనేది నాకు నిన్ను దూరం చేసింది, నేను పాపాత్ముణ్ణి, దయచేసి నన్ను కరుణించు అని సెకండ్ కైండ్ ఆఫ్ షౌటింగ్. ఫస్ట్ షౌటింగ్ ఏంటి? I am unclean. అది ఫస్ట్ షౌటింగ్. సెకండ్ షౌటింగ్ ఏంటి? హ్యావ్ మర్సీ ఆన్ మీ. ప్రభువా దయచేసి నన్ను కరుణించు అని ఇది సెకండ్ షౌటింగ్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ 10 members జీసస్కి ఆపోజిట్లో వచ్చినారు. జీసస్ కూడా వాళ్ళతో మాట్లాడినాడు. అప్పటి వరకు వాళ్ళతో ఎవ్వరు కూడా మాట్లాడలేరు. ఊరు బయట ఉంటే ఎట్లా మాట్లాడతారు? మాట్లాడితే వాళ్ళ రోగం కూడా మనకు వస్తుంది. సో కాబట్టి ఊర్లో ఉన్న ఎవ్వరు కూడా వాళ్ళతోని వినండి బెట, వాళ్ళతోని మాట్లాడలేదు. ఊళ్ళో ఉన్న ఎవరు కూడా వాళ్ళని కలుసుకోలేదు. ఊర్లో ఉన్న ఎవరు కూడా వాళ్ళని ఏ విధమైన సహాయం వాళ్ళకు చేయలేదు. సో అటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే జీసస్ వాళ్ళ దగ్గరికి వచ్చినాడు అనమాట. 14th verse నేను చదువుతున్నాను. 17:14 లూకా. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పాను. సో జీసస్ ఇప్పుడు వాళ్ళతోని మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సరే హ్యావ్ మర్సీ ఆన్ మీ అని మీరు ప్రేయర్ చేశారు కదా, సో ఐ హ్యాడ్ మర్సీ ఆన్ యూ, నేను మిమ్మల్ని కరుణించినాను, మీరు పొండిగా, మీరు పోయి మిమ్మల్ని మీరు యాజకులకు కనుపరుచుకోండి. యాజకులు అంటే పాస్టర్స్ బెట.
ఏ జెసి వాళ్ళు పాస్టర్ దగ్గర పోతుంటే వాళ్ళది అది సో ఒకటి వింటున్నారా మీరు? యాక్సెంట్ ఉందా? యాజకులు అంటే ఎవరు? యాజకులు అంటే ఎవరు? పాస్టర్స్. ఈ రోజుల్లో చెప్పాలంటే పాస్టర్స్. సరేనా? మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకి కనబరుచుకోండి అని అంటాడు ఆయన. ఎవరు? జీసస్. సరేనా? సో జీసస్ వాళ్ళతోని అంటాడు అనమాట, మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు చూపించుకోండి. ఎందుకు యాజకులకి చూపించుకోవాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో ఏమైంది అంటే ఆ యాజకులు డిక్లేర్ చేస్తాడనమాట, సర్టిఫై చేస్తాడు. హీ ఈజ్ క్లీన్, హీ ఈజ్ అన్క్లీన్ అని ఎవరు సర్టిఫై చేస్తారు అంటే యాజకుడు సర్టిఫై చేస్తాడు, పాస్టర్ అనుకుంటే. సరేనా? సో ఓల్డ్ టెస్ట్మెంట్ ఇవన్నీ చెప్తే మీకు అర్థం కావు. సో సింపుల్గా చెప్తున్నాను నేను. సో ఎందుకు యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు అంటే దట్ యాజకుడు విల్ సర్టిఫై. మనం డాక్టర్ దగ్గరికి రోగంతో వెళ్ళినాం అనుకో, నీకు ఈ రోగం ఉంది అని డాక్టర్ చెప్తాడు. దాన్ని ఆ రోగం క్యూర్ అయిపోయిన తర్వాత నువ్వు క్యూర్ అయిపోయినావని డాక్టర్ చెప్తాడు కదా. సో అట్లా యాజకుడు అనేవాడు నీకు లెప్రసీ ఉంది అని ఆయననే చెప్తాడు, లెప్రసీ వెళ్ళిపోయింది నువ్వు క్లీన్ అయిపోయినావు అని డిక్లేర్ చేసేది, సర్టిఫై చేసేది కూడా యాజకుడే అనమాట. సో కాబట్టి అందుకే జీసస్ ఏం చెప్పినాడు, మీరు పోయి యాజకులకు చూపెట్టుకోండి, కనబరుచుకోండి అని అంటే అక్కడ వాళ్ళు ఆ యాజకుని దగ్గరికి వెళ్తారనమాట. చర్చికి నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ అరే కరెక్టే జీసస్ చెప్పిండు కదా, పొండి అన్నాడు, జీసస్ పొండి అంటే పోవాలి, పోకపోతే నీకు స్వస్థత రాదు. మరి ఇప్పుడు వాళ్ళు జీసస్ చెప్పిండు కదా, ఇప్పుడు జీసస్ సరే 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 జీసస్ చెప్పిండు కాబట్టి వాళ్ళు అంతకుముందు అన్క్లీన్ 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 అని ఉంటుంది కదా. సో ఇప్పుడు మాకు జీసస్ చెప్పిండు, జీసస్ హ్యాడ్ మర్సీ ఆన్ us, జీసస్ మమ్మల్ని యాజకుల దగ్గరికి పొమ్మన్నాడు, యాజకుల దగ్గరికి పోతున్నాము 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 అని అందరికీ చెప్తారు వాళ్ళు. సో అప్పుడు జీసస్ మాట అందరూ విన్నారనమాట. అప్పుడు ఏం చేసిండ్రు, జీసస్ మాట అందరూ విన్నారు. సో కాబట్టి వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్తారు. వెళ్తుంటే వాళ్ళు చూసుకుంటారు అనమాట. వాళ్ళ చేతులు చూసుకుంటారు, వాళ్ళ ముఖం ఇట్లా చూసుకుంటారు, వాళ్ళ కాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కడుపు చూసుకుంటారు. అన్నీ చూసుకుంటే వాళ్ళకి మొత్తం క్లీన్గా అయిపోతుంది. వాళ్ళ లెప్రసీ మొత్తం పోయింది. వాళ్ళ చెయ్యి ఇట్లా ముట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో కదా. కాబట్టి మన చేతులు ఎంత స్మూత్గా ఉన్నాయో వాళ్ళ చేతులు కూడా అంతే స్మూత్గా అయిపోయాయి. అమ్మయ్యా, ఇప్పుడు మనకి ఏమైంది, ఇప్పుడు క్లీన్. అవి తర్వాత అడుగుతారు. ఇప్పుడు మనం ఏమైపోయినాం, క్లీన్ అయిపోయినాం. మనల్ని క్లీన్ చేసింది ఎవరు? సో కాబట్టి వాక్యాన్ని ఇట్లనే అర్థం చేసుకోవాలి. నా పాపాలని జీసస్ క్లీన్ చేసేసినాడు, నా పాపాలని జీసస్ పూర్తిగా కడిగి శుద్ధి చేసి పవిత్రం చేసినాడు. నౌ ఐ యామ్ నాట్ అన్క్లీన్, నౌ ఐ యామ్ క్లీన్. దాని తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మొత్తం 10 మంది క్లీన్ అయినరా, ఒకరే క్లీన్ అయినరా? వెరీ గుడ్. సో 10 మంది అందరికీ శుద్ధి జరిగింది, అందరూ క్లీన్ అయిపోయినారు. కానీ ఒక్క పర్సన్ మాత్రమే వెనక్కి వచ్చినాడంట. ఒక్క పర్సన్ మాత్రమే వెనక్కి వచ్చినాడు. ఎందుకు వెనక్కి వచ్చినాడు అంటే జీసస్కి థ్యాంక్ యూ చెప్పడానికి. అర్థమవుతుందా? ఒక్క పర్సన్ మాత్రమే వెనక్కి వచ్చినాడు. ఎందుకు? జీసస్కి థ్యాంక్ యూ చెప్పడానికి. జీసస్ ఆయన క్లీన్ చేసాడు కదా. సో కాబట్టి ఈ లోకంలో అయినా సరే ఎక్కడైనా సరే రేషియో ఇట్లనే ఉంటుంది. దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళ యొక్క రేషియో ఇట్లనే ఉంటుంది, 10:1. 10 మందికి జీసస్ తెలుసు, జీసస్ గురించి మంచిగా తెలుసు, జీసస్ గురించి అన్నీ తెలుసు, కానీ ఒక్కడే దేవునికి థ్యాంక్ యూ చెప్తాడు. సో జీసస్ కోరేది ఏంటి అంటే ఆ ఒక్కడు మనం కావాలి. థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ వ్యక్తి థ్యాంక్ యూ మామూలుగా కూడా చెప్పట్లేదు. చూడండి ఆయన థ్యాంక్ యూ ఎట్లా చెప్తున్నాడో చూడండి. 15:16 నేను చదువుతున్నారా? అరే లూక్ 17th చాప్టర్ 15th verse 16th verse. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో ఎట్లా ఆరాధన చేస్తుండంట ఆయన. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన నోరు తెరిచి మనం దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి.
ఇది నూతన నిబంధనలో భక్త సింగ్ తాత చదివిండి ఈ వాక్యం. చదివిన తర్వాత మా చర్చిలో కూడా ఇట్లనే స్టార్ట్ చేస్తా నేను. నా దగ్గరికి చర్చికి వచ్చే వాళ్ళని అందరికీ ఇదే చెప్తా నేను. వచ్చే వాళ్ళందరూ కూడా మీరు నోరు తెరిచి ఒక్కొక్కరు మీరు నోరు తెరిచి జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఈ సంఘ దర్శనం అనేది ఎక్కడ కూడా లేదు, ఇక దీని తర్వాత మళ్ళీ రాదు కూడా. చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా ఒక్కొక్కరు ఆరాధన చేయడం అనేది టైం వేస్ట్ అని అనుకుంటారు. ఏమనుకుంటారు? టైం వేస్ట్. అందుకే వాళ్ళ చర్చెస్లో ఇది వాళ్ళు కంటిన్యూ చేయరు. వాళ్ళ చర్చెస్లో అసలు ఉండనే ఉండదు. అది టైం వేస్ట్. అది ఎందుకు అనవసరంగా ఒక్కొక్కరు ఆరాధన చేస్తే గంట సేపు అవుతుంది, గంటన్నర అవుతుంది. నేను బయట పరిచయకి పోయినప్పుడు కూడా ఇట్లనే చెప్తున్నా వాక్యం. చాలా మంచిగా చెప్పిన బ్రదర్ మీరు వాక్యం అంటున్నారు. ఎందుకంటే భక్త సింగ్ తాతకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం చేత ఆయన సంఘాన్ని స్టార్ట్ చేసినాడు. సో ఆ సంఘంలో మనం ఉన్నందుకు నిజంగా దేవునికి చాలా కృతజ్ఞులమై ఉండాలి. ఒక్కొక్కరు ఇక్కడ ఈ వ్యక్తి ఒక్కడే వచ్చాడు కదా, వాడు మనసులో ఆరాధన చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సరే మిగతా 9 మంది ఘటనే చేసిరు అనుకుందామా, వాళ్ళు మనసులో ఆరాధన చేసుకుని వెళ్ళిపోయారు అట్లనే. కానీ జీసస్ ఆడ ఏమన్నాడు ఒక మాట, నువ్వు ఒక్కనివి శుద్ధుడు అయినావు, నువ్వు ఒక్కనివి థ్యాంక్ యూ చెప్తున్నావు, మిగతా 9 మంది వేర్ ఆర్ ద అదర్ 9 పీపుల్? వాళ్ళు మనసులో ఆరాధన చేసుకున్నా నాకు వినబడకొచ్చింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఇది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అంటే నేను నా నోరు తెరవాలి, నోరు తెరిచి జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. నోరు తెరిచి మనం ఏం చేస్తాము అంటే జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. నోరు తెరిచి ఆరాధన చేయాలంటే కొన్ని వచనాలు చూడండి. 149వ కీర్తన తొందరగా చదవండి, ఫినిష్ చేద్దాం. 149:1 సామ్. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడుకొను సమాజం అంటే ఎవరైతే ఇట్లా దేవుని ప్రజలు దేవుని ఇంట్లో కలుసుకుంటారో అట్లా భక్తులు కూడుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కీర్తనలు అనేవి పాడాలి. దాని తర్వాత చూడండి 109:30 సామ్ 109:30 అక్కడ ఇంకా మంచి మాట ఉంటుంది. సామ్ 109:30 చూడండి. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. ఎంత మంచిగా ఉంది. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తా. దేవుని సమాజంలో దేవుని ప్రజలు మందిరంలో కూడుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నోరు మూసుకొని కూర్చోను, నేను నా నోరు తెరుస్తా. నా 109 కీర్తన 109:30 వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. అనేకుల మధ్య ఎంతమంది చర్చకు వచ్చినా సరే అంతమంది మధ్యలో నేను ఏం చేస్తాను, దేవునికి నా నోరు తెరుస్తా. తెరిచి దేవుణ్ణి నేను ఆరాధన చేస్తా. ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచినావు, ఒకప్పుడు నేను నీకు దూరంగా ఉన్నాను, నీ మందిరానికి దూరంగా ఉన్నాను, నీ స్వరం వినకుండా నేను దూరంగా ఉన్నాను, నా బంధువులకు కూడా నేను దూరంగా ఉన్నాను. పాపం అనేది నన్ను నీకు దూరం చేసింది. కానీ నువ్వు నా మీద కనికరించినావు, నువ్వు నన్ను ఏం చేసినావు అంటే నువ్వు నా దగ్గరికి వచ్చినావు. నా దగ్గరికి కూడా ఎవరు రాలేరు, అసలు అందరూ నన్ను వెలివేసినారు. గెటౌట్ గెటౌట్ యూ అన్క్లీన్ మ్యాన్ గెటౌట్, అందరూ అదే మాట అన్నారు. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నీ స్వరం చేత నీ వాక్కు చేత నువ్వు నన్ను ఏం చేసినావంటే స్వస్థపరిచినావు. కాబట్టి నేనేం చేస్తానంటే నీకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. మెండుగా అంటే భర్పూర్, నా హృదయంలో ఉన్న సంతోషం మొత్తం అనేకుల మధ్య నేను ఏం చేస్తానంటే నా నోరు తెరిచి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇది మనం నేర్చుకోవాలి. ఇది ఈ ఎబ్రోన్ చర్చిలో తప్ప ఇది ఎవ్వరు వేరే చోట ఎక్కడ కూడా నేర్పియాలి. డ్యామ్ షూర్గా చెప్తున్నాను నేను. డ్యామ్ షూర్ అంటే తెలుసా? సో హెబ్రోన్ చర్చిలో తప్ప ఇది ఇంకా వేరే చోట ఎక్కడ కూడా నేర్పియాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే జ్ఞానులం, మేము ఏది నడిపిస్తే అదే నడుస్తారు. ఓరేనా భక్త సింగ్ తాత కంటే ఎక్కువ జ్ఞానము నాది, నీకు అంత పెద్ద పుడింగు వాళ్ళు ఇట్లా నాకు వస్తుంది. అంటే ఇంకా వాళ్ళు హీరోస్ అనమాట. వాళ్ళు స్టేజ్ మొత్తం అదే, మేమే ఊపుతాం స్టేజ్ని అని అంటారు. అట్లా ఉండవు. భక్త సింగ్ తాత 2 ఇంజనీరింగ్ కోర్సులు చేశాడు.
ఎన్ని ఇంజనీరింగ్స్? 2 ఇంజనీరింగ్. I said it first. పంజాబ్ అంటే ఇక్కడ పక్కనే ఉన్నది, ఈ ఢిల్లీ నుంచి పక్క దగ్గరనే ఉంటుంది. హర్యానా టు సో డాక్టర్ సింగ్ తాతకి దేవుడు చాలా జ్ఞానం ఇచ్చినాడు. మోర్ దెన్ 200 టైమ్స్ మోర్ దెన్ 200 టైమ్స్ ఈ వాక్యాన్ని ఆ తాత ధ్యానించినాడు. ఒక్కొక్క వచనం ధ్యానించిండు ఆయన. ఎన్ని టైమ్స్? మోర్ దెన్ 200 టైమ్స్ ఏమిటి? ఈ వాక్యాన్ని ధ్యానించినాడు ఆయన. ఈ మెడిటేటెడ్ ద గాడ్స్ వర్డ్ మోర్ దెన్ 200 టైమ్స్. ఆ దేవుని జ్ఞానం చేత ఈ సంఘ దర్శనాన్ని ఆయన స్టార్ట్ చేసినాడు. చాలా మందికి మనలో కూడా నచ్చకొచ్చింది, వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఎవరిది వాళ్ళకే పోతే పోయింది. సో మనము తెలుసుకోవాలి ఇవన్నీ లేఖనంలో ఏముంది. పాత నిబంధన కూడా చదువు, నూతన నిబంధన కూడా చదువు, అన్నీ పరిశీలించు. మేలైన దానిని మనము స్వతంత్రించుకోవాలా, మేలైన దాన్ని వెంబడించాలి. సో కాబట్టి గొప్ప శబ్దం, 3 kinds of shoutings చెప్పండి ఇప్పుడు. I am unclean. First, I am unclean. Second, Oh Lord, oh Lord, have mercy on me. Third shouting, Giving thanks. వెరీ గుడ్. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. యూదులు ఆయన దగ్గరికి రాలేరు, గలిలయులు ఆయన దగ్గరికి రాలేరు, ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి రారు. వాడు ఒక్కడే సమరయుడు. సమరయులు అని అంటే అన్యులు అని అర్థం. హీదన్ పీపుల్. సమరయులు అంటే ఎవరు? అన్యులు. యూదులకి సమరయులకి అసలు పడరాదు. అది కూడా ఉంది. జీసస్ జూ తెలుసా మీకు? జీసస్ జూ అని తెలుసా? జూ. కానీ సెమారిటియన్స్కి జూస్కి అసలు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. ఆల్వేస్ ఎనిమిటీనే. సో కాబట్టి మనకి జీసస్కి ఎనిమిటీ ఉండే ఒకప్పుడు. నాకు జీసస్ వద్దు, జీసస్ ఈజ్ నాట్ మై గాడ్, నాకు జీసస్ వద్దు అని మనము జీసస్ ఈజ్ మై ఎనిమీ అని అన్నట్టు ఉన్నాం ఒకప్పుడు మనం. కానీ ఆ జీససే మన దగ్గరకు వచ్చినాడు. ఆయన శిలువ మీద చనిపోయినాడు, ఆయన రక్తం కార్చినాడు. మీకు ఒక విషయం చెప్పాలా? జీసస్కి మేకులు కొట్టింది కదా. సో జీసస్కి మేకులు కొట్టడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి తెలుసా మీకు? బోన్ విరిగిపోకుండా మేకులు కొట్టాలి. జీసస్కు కొట్టిండ్రు అట్లా. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోలేదు అని ఉంది బైబిల్లో. కాబట్టి ఆయన ఎముకలలో ఇవ్వండి, ఇప్పుడు టైం సరిపోదు. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోలేదట. మరి జీసస్కు మేకులు కొట్టిండ్రు కదా, ఎట్లా కొట్టిండ్రు? ధ్యానించాలి మనం. చూడండి, ఈ జాయింట్ లో మనకు బోన్ లేదు. ఈ జాయింట్ లో మనకు బోన్ లేదు. ఈ జాయింట్ లో బోన్ లేనే లేదు అసలు. బోన్ ఉంటే అట్లా మూవ్ కాదు. అది ఈ జాయింట్స్ లో బోన్ ఉండదు బేట. ఇట్లా బోన్ ఉంటే ఇట్లా షేక్ గాలి ఇట్లా తిరగదు. ఈ జాయింట్ లో మనకి బోన్ లేదు. సో కాబట్టి జీసస్ కి మేకులు ఎక్కడ కొట్టినారు? చెప్పేది వినండి. ఇగో ఇక్కడ బోన్ ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది. ఈ మధ్యలో ఉండదు. ఈ పైన గోటీల్లాగా ఉంటాయి, రౌండ్గా. 5 or 6 ఉంటాయి. ఆ మేకులు కొట్టేటప్పుడు ఆ గోటీలు పక్కకు జరిగినాయి, కానీ ఆ గోటీలు కూడా విరిగిపోలేదు. ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు. అది బైబిల్లో ఉంది. మరి ఎముకలు విరిగిపోకుండా కొట్టాలంటే ఎట్లా కొట్టాలి? అది Psalm 22లో ఉంటుంది. సామ్స్లో ఉంటుంది అది. సో కాబట్టి అట్లా లేఖనాలను మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది అసలు జీసస్ ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆ కొరడాలతో కొట్టినారు, లోపల నుండి రక్తం బయటకు వచ్చేసింది, మాంసం బయటకు వచ్చేసింది. అసలు చాలా వికారంగా తయారైపోయాడు ఆయన. మనుషులు చూడనుల్లని వాడిగా అయిపోయినాడు ఆయన. సో కాబట్టి అందుకే మనం జీసస్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి, మన పాపాలన్నీ క్లీన్ చేసేసి ఆ జీసస్ ఏం చేసినాడంటే మన దగ్గరికి వచ్చి, ఓ మై సన్ యూ వెల్కమ్, నా ఇంటికి రా,
నా దగ్గరికి రా, నిన్ను ఎవ్వరు చేరదీయకపోయినా సరే నేనున్నాను, నువ్వు నా దగ్గరికి రా అని మన దగ్గరికి వచ్చినాడు, మనల్ని దగ్గర తీసుకున్నాడు. అందుకు మనం ఏం చేయాలి అంటే దేవునికి నోరు తెరిచి మనం దేవుణ్ణి థ్యాంక్ యూ అనేది చెప్పాలి. చెప్పాలి, అందరూ ఆరాధన చేయాలి. వాక్యం విన్న వాళ్ళందరూ కూడా 1 మినిట్ ఆరాధన చేయాలి. సరేనా? ఆరాధన చేసిన తర్వాత ఇంకొక మెసేజ్ కూడా చేద్దాం. సరేనా? లైన్గా సండే స్కూల్ పిల్లలందరూ ఫస్ట్ ఆరాధన చేయాలి. ఆరాధన చేసినప్పుడు ఏమని చెప్పాలి? లాస్ట్కి ఈ ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాను, ఐ ఆఫర్ దిస్ వర్షిప్ ఇన్ జీసస్ నేమ్ అని అనాలి. అడిగి వేడుకుంటున్నా అనొద్దు. సరేనా? సమర్పిస్తున్నాను తండ్రి అనాలి. ఐ ఆఫర్ దిస్ వర్షిప్ ఇన్ జీసస్ నేమ్. ఆఫరింగ్, ఐ ఆమ్ ఆఫరింగ్ మై వర్షిప్. ఈ యొక్క ఆరాధనని యేసు నామమున సమర్పిస్తున్నాను. मैं ये आराधना यीशु मसीह के नाम से अर्पित करता हूँ, अर्पित करती हूँ. సరేనా? చేయబెట్ట చేసాను చేయరా అట్లా చెయ్యొద్దు, నేర్చుకోవాలి మంచిగా. సరే, తాతతో స్టార్ట్ చేద్దాం. నేను లాస్ట్ అట్లా వస్తుంది. అట్లా చెప్పినట్టు తినాలి, అట్లా చేయకూడదు. ఒక్కడే విన్నాడు చెప్పినట్టు. ఆ రేషియో అట్లనే ఉంటుంది. అందరు చేయాలా? అది సరే కానిపట్టు మరి. ప్రేమ నమ్మకం గల మా పరలోక తండ్రి, కృపల నా గొప్ప దేవాన్ని పావన స్థుతులు చెల్లిస్తున్నాను. పాపులలో ప్రధాన పాపిని, దూషకుడను, హింసకుడను, హానికరణ నా కొరకు పరిశుద్ధుడు, నీతివంతుడు, సరళ సృష్టికర్త అయిన నాకు రక్షణకర్తగా మారినందుకై నీ పాదలకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు పాప కుష్ఠును మీరు పరిహరించినందుకై నీకు స్థుతులు చెల్లిస్తున్నాను. నాకు పాప కుష్ఠతో బాధపడుతూ గవిని వెలుపల బహు దూరంగా ఎవరికి అందుబాటులో లేనటువంటి నా యొక్క పరిస్థితిని మీరు చూసి జ్ఞాపకం చేసుకొని నాయడల కరుణించినందుకై నీ పాదములకు స్థుతులు చెల్లిస్తున్నాను. పాపపు కుష్ఠునని నన్ను గుర్తింపజేసినారు, కేక వేయడానికి అవకాశం ఇచ్చినారు. ఆ కేక ద్వారా మీరు నన్ను కరుణించి నీకు కృపకు పాత్రగా చేసుకున్నందుకై నీ పాదములకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యాన్ని, సహవాసాన్ని ఇచ్చిన నీకు కృపందటి కొరకై నీకు స్థుతులు చెల్లిస్తున్నాను. నాకు కలిమిలో, లేమిలో, కష్టంలో, నష్టంలో, అనుకూల ప్రతికూల పరిస్థితులన్నింటిలో యెహోవైన నీవు మాత్రమే ఉన్నవాడు ఉన్నవాడుగా రూపుపరుచుకుంటున్న నీకు కృపంతటి కొరకై ఏం చెల్లించలేక ఉచితంగా అనుగ్రహించిన రక్షణ పాత్ర చేత పుచ్చుకొని నా కొద్ది స్థుతి ఆరాధన నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాను తండ్రి. నెక్స్ట్ అందరూ చేయాలి. మీరు కలవసిలో చనిపోయి తిరిగి లేచి మమ్మల్ని రక్షించినందుకు మా పాపాన్ని కూడా మీరు కడిగినందుకు వందనాలు ఎస్ఐయా. మమ్మల్ని దినమంతా కాపాడండి ఎస్ఐయా. ఆమేన్. పరలోకం తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పునరుద్ధరణ దినాన మీ బిడ్డలందరితో చేరి మిమ్మల్ని స్తుతించుటకు నాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మీకు వందనములయ్యా. ఈ దినాన సజీవ లెక్కలో ఉన్నానంటే నా యొక్క శక్తి భక్తి కాదు, కేవలం మీ యొక్క ఉచితమైన కృప చేతనే తండ్రి. అందుకే మీకు వందనములు తండ్రి. నా యొక్క జీవితంలో తండ్రి పాపంతో, మీ యొక్క కుష్ఠరోగి వలె పాప రోగంతో తండ్రి నేను ఈ లోకంలో జీవిస్తూ మీకు ఇష్టం లేని జీవితంలో జీవిస్తున్నప్పుడు మీరు నన్ను వెతికి మీకు ప్రియ కుమారుని నా నిమిత్తమై ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోనికి పంపి ఆ యొక్క కలువరి శిలువలో కాల్చిన రక్తం ద్వారా తిరిగి లేచిన ద్వారా నా యొక్క పాపములకు పరిపూర్ణ విమోచన, ఉచితమైన మానవాన్ని అనుగ్రహించినారయ్యా. మీకు వందనములు తండ్రి. అయ్యా, నేను ఈ పాటి దానిని, ఈ అర్హత లేని దానిని మీరు నన్ను ప్రేమించి తండ్రి దినదినము అయ్యా అబ్బా అంటూ మీ పాదాల చెంత ప్రభావ మిమ్మల్ని వేడుకునే భాగ్యం అనుగ్రహించినారు. మీ యొక్క ప్రతి వాగ్దానానికి నన్ను వారసులుగా చేసినారు. ఆ యొక్క నిత్య నరకం నుంచి నన్ను విడిపించినారు. మీ యొక్క నిత్య రాజ్యానికి నన్ను వారసులుగా చేసినారు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు మీరు కాపాడుతూ వస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనములు తండ్రి. మీరు చేసిన మేలంతటికి మీకు వందనములు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు నా కొరకు ఎవ్వరు చేయలేని త్యాగం చేస్తున్నారు.
నేను ఏమి చెల్లించినా మీకు తప్పే ప్రభువా. ఏం లేని దాన్ని నా యొక్క విలువైన హృదయంతో నా కొద్ది ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చేయండి. నేను అంత్యముందే మీరు క్లీన్ చేసినందుకు వందనాలు. ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడా మరి మాకు రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినందుకు వందనాలు. మరి మేము ఇలాంటిది అంతా చూస్తున్నాను, వందనాలు. నన్ను నా హృదయంని క్లీన్ చేసినందుకు వందనాలు. మీకే నమ్మస్తుతూ యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి సమర్పిస్తున్నాను తండ్రి. ఏసా దినమంతా కాపాడి ఉండాలి. ఏసా నన్ను డాడీ నాకు నన్ను అందరినీ కాపాడి ఉండాలి. ఏసా నేను పాపని వేసే క్షమించింది. ఏసా రత్న కలిగింది. ఏసా మీరు మీ రక్తాన్ని సిల్వ కార్చింది. ఏసా నేను పాపని వేసా నన్ను క్షమించండి. ఏసా డాడీ ప్యూరిక్ యాసిడ్ ఉంది. ఏసా తత్కాలంగా సాయించండి. ఏసా ఈ చిన్న ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. తండ్రి, పాపిలైన నన్ను ప్రభా చూశారు ప్రభా. కుష్ఠరోగం అనే పాపంతో ఉన్నప్పుడు తండ్రి నన్ను చూసి నా ప్రభా తండ్రి మరి ఈ లోకానికి వచ్చి నా కొరకు ఆ కలవారి సేవలో నీ ప్రాణ త్యాగం చేసావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తెలిసి వస్తున్నాం ప్రభా. తండ్రి లోక పాపం నుంచి నన్ను దూరపరిచావు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క సంఘాన్ని ఇచ్చావు, వందనాలు. వాక్యాన్ని ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు ప్రభా. తండ్రి అదేవిధంగా తండ్రి మీకు ఎన్నో సంఘం దూరమైనప్పటికీ మీ వాక్యానికి దగ్గరించి తిరిగి నీ దగ్గరికి సమకూర్చుకున్నావు నా తండ్రి. మీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి అనేక పరిస్థితులలో తోడుగా ఉన్నావు ప్రభా. తండ్రి కష్టము నష్టము అన్నిట్లో స్ట్రాంగ్గా చూసి నిలబెట్టి ధైర్యాన్ని నింపి తండ్రి నాకు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను ఎంతో సజీవులకు ఉంచావు, అని బట్టి వందనాలు ప్రభా. మిమ్మల్ని ఆరాధించే గుంపులో కూడా నన్ను ఉంచావు ప్రభా. అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ఆరాధన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. పరిశుద్ధంగా తండ్రి యేసుక్రీస్తు నామమున మీ యొక్క పరిశుద్ధ తండ్రి మీకు ఇదంతా కలిసి ఆరాధించడానికి నాకు సంస్కృతంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవా కళలో పనులను సాయంత్రం తండ్రి ఏమాత్రం దాని కాలం అరికాలం అనుకుంటారో ఎవరు ప్రేమించని పాపస్తులను తండ్రి నువ్వు ప్రేమించిన దేవుడు నాకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దేవ అంతేకాలం తండ్రి నేను ఒకప్పుడు తండ్రి కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఊరియల్పలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా పాపమనే రోగంతో ఉన్నప్పుడు తండ్రి ఎవరు ప్రేమించలేదు కానీ నా కొరకు తండ్రి నువ్వు పరలోకం నుంచి ఐదు కాలేజీలో ప్రాణం పెట్టి నీ కష్టమైన రక్తం చేత నాకున్న పాపం అంతా కడిగి నన్ను పవిత్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా గొప్ప తండ్రివి నాకున్నామని వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి నన్ను చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు కానీ నేను మంచితనం అని కాదు తండ్రి. నీ యొక్క కృప చేతనే ఈ దినం నాడు తండ్రి ఈ బిడ్డల మధ్య చేరి ఆరాధించడానికి పూజించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా అంత గొప్ప రక్షణిస్తున్న తండ్రికి నా పట్ల నా కుటుంబం పట్ల సంఘం పట్ల చేసిన మేలు తండ్రి ఏమి ఇచ్చినా రుణాస్త్రాలు ఏమి లేని దాన్ని తిరిగి నన్ను హృదయం చేత యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమల పరలోక తండ్రి కృపగల మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు హృదయపూర్వకమైన కలిగింది కృషి ప్రయత్నం ఎన్నికలైన వాటిని ఏ మంచితనం లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నా కొరకు తండ్రి తీసుకున్నాడు. నా సొంత రక్షకుడు యేసుక్రీస్తుతో ఆ పరలోకం నుండి భూమి మీదకి వచ్చి తండ్రి నా నిమిత్తమే మీరు శ్రమను అనుభవించినారు, రక్తం కాచినారు. తిరిగి ప్రభా మీ దాసుని ద్వారా బయటకు వస్తున్న లేఖన వాక్యం బట్టి వందనాలు ప్రభా. ఈ దినము మీ పరిశుద్ధమైన దినంలో
తండ్రి నాయన నేను ఆరాధించడానికి తెలుగుగా మేము చేస్తున్నాం. తెలియ లోకస్వార్త 17 ప్రభా 11 తండ్రి నాయన మీరు మాట్లాడుతున్న లేఖన భావాన్ని బట్టి చూస్తున్నాం. 10 మంది కుష్ఠరోగులు తండ్రి నాయన వాళ్ళు కుష్ఠరోగంతో కలిగినప్పుడు ఊరు ఏర్పల తండ్రి గుడారం వేసుకొని నివాసం చేస్తున్నారు. వారిని ఎవరిని ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, కనికరించేవారు లేరు. ప్రభా అలాంటి స్థితిలో కలిగిన వారు తండ్రి మీరే పరలోక తండ్రిగా దేవుడుగా తండ్రి వారి యొద్దకు వెళ్ళి ప్రభా వారు మిమ్మల్ని చూసి కరుణించు యేసు ప్రభా మమ్మల్ని కరుణించమని కేక వేసినప్పుడు ప్రభా వారి కేకను విని వారు ప్రేమించి చూపించి నాయన మీ శ్వాస మీ స్వస్థతని మీకు చదివించిన మాట ద్వారా వారు బాగుపడే ప్రభా నాయన వెళ్ళి మీ యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోమని చెప్పినప్పుడు తండ్రి నాయన దేవా ఒక్కరు మాత్రమే వెళ్ళి ప్రభా యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకొని దేవా తను సాగిలపడ్డాడు, ఆరాధించినాడు, పాదాలను పూజిస్తూ వచ్చినాడు తండ్రి. అందరిని బట్టి ఉన్నాడు 9 మంది ఎక్కడా అని అంటున్నాడు. అవును ప్రభా నేను కూడా ఒకప్పుడు భూమి మీద తండ్రి నా యొక్క పుష్టి అయిన పాపంతో నేను నిండి ఉన్నప్పుడు ఎవరు కూడా నన్ను స్వస్థపరచలేదు తండ్రి. మీరే నన్ను స్వస్థపరిచిన దేవుడు, బాగుపరిచిన దేవుడు తండ్రి. నేను ఆరాధించినటువంటి బిడ్డగా నన్ను చేసుకున్నావు నాయన. మీకు వందనాలు చూపిస్తున్నాను నాయన. వేటగాని ఊరిలో నుండి నాశకరమైన జిగట ఊరిలో నుండి నన్ను పైకి లేవనెత్తి వేస్తూ అనే బండ మీద నిలబెట్టి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను పూజించి నిన్ను కొనియాటకు నీ కృపను కనుగొనించిన విధానాన్ని బట్టి వందనాలు చూపిస్తున్న తండ్రి. దావీదు రాజు 103 కీర్తనల ప్రభా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా యంత్రంగా ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలు ఉపకారములు దేన్ని మరొకమని దేవా ఆరాధిస్తున్నాడు. అదేవిధంగా ప్రభా నా పట్ల చేసిన ప్రతి మేలు ఉపకారములకు నీకు తండ్రి. తిరిగి రానైనా యేసు నామములో స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ ప్రేమ నాకై వర్ణింపను ఆశక్యము తారమునా నీ ప్రేమ నాకై వర్ణింపను ఆశక్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. కాలవలసి నాడు జీవాము అర్పింతును లేదేయిక లేయివీల అర్పింతును నన్నేకు అర్పింతును నన్నేకు. ప్రేమగా తండ్రి దేవా దయగలేదండి ప్రభా నాకు ఆరమంతా కాచి కాబట్టి ప్రభా మరలా ఇక పునరుద్ధరణ దినం వరకు కూడా తండ్రి ప్రభా నువ్వు నన్ను సజీవులు శ్రవణ్ బట్టి కొన్నాను తండ్రి ప్రభా నీ యొక్క పునరుద్ధరణ దినంలో తండ్రి ప్రభా ఇక్కడ ఢిల్లీలో ఇలా అన్న వాళ్ళ గృహంలో ప్రభా చేరి ప్రభా నేను ఆరాధించడానికి నాకు ఇచ్చిన అవకాశం పట్టుకుని నీకు కొన్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు ప్రభా నువ్వు కాపాడుతున్నావు నా పట్ల నీకు కృపా కనికరం ఉద్దేశాలు పట్టుకుంటే నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా. ఎంతో ప్రేమ గల దేవుడు, దయా తరికరము గల దేవుడు, అదుపరిచి వందనాలు తండ్రి ప్రభా. నేను కూడా తండ్రి ప్రభా తండ్రి ప్రభా కుష్ఠరోగుడు వారి ప్రభా పాపపు కుష్టితో ఉన్నప్పుడు తండ్రి ప్రభా ఇంటికి వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు తండ్రి ప్రభా దూరస్థలాల్లో ఉన్నప్పుడు ప్రభా నువ్వు ప్రభా నన్ను పిలిచినావు ప్రభా నన్ను దగ్గర చేసుకున్నావు అన్నట్టు వందనాలు తండ్రి ప్రభా. నువ్వు పిలుచుకుని ప్రభా నీ యొక్క ప్రేమనే ప్రభా నా పట్ల తండ్రి ప్రభా నువ్వు కలువసిలో చూపించినావు అన్నట్టు వందనాలు తండ్రి ప్రభా. కలువసిలో ప్రభా మేకులతో కొట్టబడి తండ్రి ప్రభా ఒక ఎముక కూడా వేరు కాకుండా తండ్రి ప్రభా నా యొక్క వాగ్దానాన్ని ప్రభా నువ్వు దాన్ని నెరవేర్చినావు, సంపూర్ణంగా నెరవేర్చినావు బట్టి వందనాలు తండ్రి ప్రభా. నీ యొక్క రక్తం అంతా నా కొరకు కాచిన ప్రభా నా యొక్క పాపాలన్నీ కడిగి పవిత్రపరిచినావు, నీ యొక్క విడుదల చేసినావు బట్టి వందనాలు తండ్రి ప్రభా. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ప్రభా నా కొరకే తిరిగి లేచినావు ప్రభా. నీ యొక్క విడుదలను చేసుకున్నాను బట్టి వందనాలు తండ్రి ప్రభా. నీకు ప్రభా నేను అపవిత్రమైన పవిత్రతతో ఉన్నప్పుడు తండ్రి ప్రభా నన్ను పవిత్రాలుగా చేసినావు.
అందుని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా నా పట్ల ఎంతో గొప్ప ప్రేమ చూపిస్తున్నాం, ఇంకా కృపా కనికరంలో నా పట్ల చూపిస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు సమయవసరాలుగా చేసుకుని తండ్రి ప్రభా నీ యొద్దకు వచ్చే ప్రభా భాగ్యం కూడా నాకు దయచేసిన బట్టి వందనాలు తండ్రి ప్రభా. నీకు రక్షణతో ప్రభా అలంకరించిన బట్టి వందనాలు తండ్రి ప్రభా. నా జీవితంలో ఎన్ని మేలు కలిగించిన దేవునికి ఏమీ ఇవ్వలేక ఉచితంగా ఇచ్చిన రక్షణ పాదం చేత పట్టుకొని ప్రతి స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసినవి కూడా. నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసినవి కూడా. ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పాపిని దైవభాగ్యురాలని అయోగ్యురాలని తండ్రి యేసు ప్రభువా నీ సంఘంతో కలిసి నీ బిడ్డలతో కలిసి ఈ విధంగా నోరు తెరిచి నేను ఆరాధించడానికి పూజించడానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సంవత్సరం అంతా కాపాడుకుని తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరము 25వ సంవత్సరం 16వ రోజు వరకు నన్ను సజీవ లెక్కలు ఉంచినందుకు సజీవరాలు ఉంచినందుకు అయినా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నోసార్లు నీ సన్నిధికి వెళ్ళలేక తండ్రి నాయన మరి నేను నోరు తెరిచి ఆరాధించలేక పూజించలేక ఉన్నాను తండ్రి. నాయన విస్తారమైన పనులలో నాయన మీరు క్షమించుకుంటూ వస్తూ నీ దయా జాలి కనికరంలో చూపించుకుంటూ వస్తున్నందుకు అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపముల చేతను అపరాధముల చేతను నేను అన్నప్పుడు నా నిమిత్తము నా పాపముల నిమిత్తము మీరు ఈ లోకానికి వచ్చి ఎదుగగొట్టబడి నలుగగొట్టబడి కల్వారి శిలువలో నీ ప్రాణం పెట్టి తండ్రి నాయన మరి మేకులతో కొట్టించుకొని తండ్రి నాకు విడుదల విమోచన దయచేసినందులకు అయినా వందనాలు చెల్లిస్తున్నాను. రాజులైన యాజక సమూహంలో నీ ఏర్పరచుకున్న వంశంలో జనాంగంలో తండ్రి నాయన మీరు నన్ను గుర్తెరిగినందుకు అయినా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకమైన తండ్రి నాయన తృణీకరింపబడిన నన్ను వెలివేసిన నన్ను అందరి చేత తండ్రి మరి దూరస్తురాలైన నన్ను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తండ్రి నా మీదికి వచ్చినప్పుడు తండ్రి మీరు నన్ను రక్షించుకున్న విధంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరణం నుండి తప్పించిన తండ్రి నీకు వందనాలు. మూర్ఖురాలని ఆనాడు తెలుసుకోలేకపోయినా కానీ ఇదంతా నీ సంకల్పమే అని ఇప్పుడు నన్ను గుర్తెరిగినందుకై నా గుర్తింపు చేసినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేరుస్తూ నిబంధన చేసి స్థిరపరుస్తున్నందుకైనా నీకు వందనాలు. నీ ఆజ్ఞలు నీ కట్టడాలను నాయన నీ మార్గంలోనూ విడిచిపెట్టిన దానిగా తెలుసుకోలేని మూర్ఖురాలుగా ఉన్నప్పటికీ తండ్రి నాయన నీ బలమైన హస్తం తోడుగా ఉంచి తండ్రి ఈ విధంగా నాయన నీవు హెచ్చిస్తూ నాయన ధైర్యపరుస్తూ బలపరుస్తూ నిశ్చయముగా నీవు ధన్యుడు నీ చేతుల కష్టార్జీతం నువ్వు తింటావని తండ్రి నాయన ఈ విధంగా తండ్రి నాయన మీరు నాకు నాయన మరి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుకుంటూ వస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి స్థలంలో నీకు ఇస్తానని తండ్రి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ఇస్తానని తండ్రి నాయన మా భక్తి మా శక్తి కాదు మా మంచితనం కాదు ఈ విధంగా నీ సంకల్పం ఉన్నది తండ్రి. నేను ఎంతటి రాను నాయన ఒకప్పుడు నీ సేవకులను నీ సేవకురాండ్లను నీ క్రైస్తవ బిడ్డలను దూషించి నవ్వుకొని విగతాలు చేసినప్పటికీ నీవు నన్ను కఠినంగా శిక్షించకుండా ఏ విధంగా తండ్రి నీ రక్షణ ఇచ్చి గొప్ప దేవుడు అని రుజువుపరుచుకున్న విధంను బట్టి వినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వెలుపల ఉన్న నన్ను తండ్రిని ఏర్పరచుకున్న వంశంలో జనాంగంలో
గుర్తెరిగినందుకు అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు నాయన. నాకు విధించిన శిక్ష అంతటిని నువ్వు కొట్టివేసినందుకు అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమైన దేవుడు ఉండి నా కష్ట దుఃఖాలు, నా వ్యాధులు, బాధలు అనేక సార్లు నేను దుఃఖపడ్డప్పటికీ తండ్రి నీ సంకల్పం ఈ విధంగా ఉన్నది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నా జీవితంలో మీరు చేసుకుంటూ వస్తున్నా అనేకమైన మేలు ఉపకారాలకై వినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తృణీకరింపబడ్డ నన్ను, ఎంతో తృణీకరింపబడిన నన్ను, వెలివేసిన నన్ను నిజంగానే అసహించుకున్నారు ప్రభా. నీకు వందనాలు. ఈ యొక్క దౌర్భాగ్యురాలనైనా నన్ను నీవు అసహించుకోలేదు, నువ్వు దూషించలేదు, శిక్షించలేదు. ఈ విధంగా నీ సంకల్పం ఉన్నందుకై కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మకమైన వాడు నీ వాగ్దానాలు నేను గుర్తిరగలేనప్పటికీ నాకు తెలియజేస్తూ తండ్రి అనేకమైన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు వందనాలు. నా పేరుని జీవ గ్రంథంలో లెక్కింప చేసుకున్నందుకు వందనాలు తండ్రి. నా వంశం మీద నీకు అనుదృష్టించినందుకై నీవు ఏర్పరచుకున్న వంశంలోనూ నాయన, నీ జనాంగంలోను, నీ ఇశ్రాయేలీల వంశంలోను తండ్రి నాయన నన్ను, నా వంశాన్ని మీరు గుర్తెరిగినందుకు అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ విధంగా నా జీవితంలో చేస్తున్న మేళ్ళకు ఉన్నారు. నా వ్యాధి బాధలన్నింటిలోనూ అనేకమైన వ్యాధులు వచ్చినప్పటికీ నీవు తప్పించినందుకు అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నువ్వు చేస్తున్న మేళ్ళకు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నీ రక్షణ నిరీక్షణ నాకు ఇచ్చినందుకై, నీ గొప్ప రక్షణ ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందువలన అయినప్పటికీ నీ వంశంలో నన్ను గుర్తెరిగినందుకై నీకు వందనాలు. ఈ విధంగా మీరు చేస్తూ వస్తున్న మేలు ఉపకారాలకై వందనాలు. కుడి అడుమలా ఉంటున్నారు, వెనక ముందు ఉంటున్నారు తండ్రి నాయన. నీ దూతలు అనేకమైన సార్లు తప్పిపోయినప్పటికీ తండ్రి కొనుకని నిద్రపోని దేవుడుగా ఉంటూ తండ్రి నాయన మీరు నాకుంటున్నందుకైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇన్ని మేలు, ఇన్ని ఉపకారాలు చేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భూమి మీద ఉన్న సమస్త జనములకైతే నేను హెచ్చిస్తానని నాకు వాగ్దానం ఇచ్చిన 2003 ప్రభా నాయన. మూకురాలను గుర్తించలేను నిజంగా. ఆ రోజు పడేద్దాం అనుకున్నా కానీ తండ్రి పడేయలేదు. కానీ ఈ విధంగా నీ సంకల్పం ఉన్నది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవు చేస్తున్న మేలు ఉపకారాలకు నేనేమి ఇవ్వలేక నా కొద్ది స్తుతి ఆరాధన చేసినామన్న నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, శాశ్వతమైన ప్రేమతో గొప్ప తండ్రి ప్రభా, ఈ యొక్క సాయంకాల ఉదయకాలంలో ఈ విధంగా మీ సన్నిధిలో చేరి ఆలోచించడానికి నాకు వచ్చిన ప్రభావ. మరి అనేక మంది మీ దగ్గరికి కుష్ఠరోగులు ప్రభావ వచ్చినప్పుడు వారిని సుస్థపరిచినప్పుడు ఇది ఒకసారి ఒక వ్యక్తి వాటి తెలియజేసుకున్నారు ప్రభావ. మరి నా జీవితంలో నేనైతే మీ దగ్గర రాలేదు. మీరే నన్ను సంధించి నీ విజయాన్ని మీ జనాన్ని చేసుకున్న విధానం బట్టి పౌర్ణాలు చేస్తున్నాను. పౌర్ణాలు చేస్తున్నాను. రక్షణ ప్రభావ మరి నాకు అనుగ్రహించి రక్షణలో కొనసాగిస్తున్న విధానం బట్టి నిరీక్షణ ప్రభావ. మరి ఈ యొక్క సమయంలో చేరి ఈ విధంగా ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించినాం ప్రభావ. నువ్వు వచ్చేంత వరకు ప్రభావాన్ని భాగ్యం అనుగ్రహించాల్సి కోరుకుంటూ ప్రభావ నా జీవితంలో మీరు చేసిన మేలు కాకుండా నా చెల్లిస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇన్ని మేలు చేసిన నా దేవుని పేరు మీద ప్రభావాన్ని ధరించిన ఈ ప్రతి ఆధారాన్ని సరికరమైన సమర్పించుకుంటున్నాను. ప్రేమగల నా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ ప్రభు, మరి ఆయుష్కాలం పొడిగించినందుకు వందనాలు తండ్రి. సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. సజీవుడైన దేవుణ్ణి, సజీవుడైన నేను ఆరాధించాలని నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పరలోకపు తండ్రి, గాజియాబాద్ ప్రాంతము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మరి అన్న యొక్క ఇంట్లో కూడుకొని మరి అందరము ప్రభు మరి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినారు. వందనాలు. పాపం అనేది ప్రభు మరి నన్ను మీకు దూరం చేసింది. నా దగ్గరికి కూడా ఎవరు రాలేదు, నన్ను ఎవరు చూడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు పట్టించుకోలేదు.
పరలోకపు తండ్రి అటువంటి పరిస్థితుల్లో ఉన్న నా పైన మీరు దృష్టి ఉంచినారు, నన్ను చూసినారు. ఎక్కడో పాడైన ఎడారిలో భీకర ధ్వని గల ఎక్కడో పెట్ట కుప్ప మీద ఉండాల్సిన నన్ను ప్రభావ మరి మీరు చూసినారు, కనుగొన్నారు, పరామర్శించినారు. ప్రభావ మరి యెహోవా వలన ఆశీర్వదించిన వాడా లోపలికి రమ్ము అనే వాగ్దానం చూపిస్తున్నారు. పరలోకపు తండ్రి మీ స్వరం చేత నన్ను ఆకర్షించినారు, నా దగ్గరకు వచ్చినారు, నా కేకలు విన్నారు, నా పరిస్థితి చూసినారు. ప్రభావ మరి పాపము అనే కుష్టు, పాపము అనే విషంతో నిండిపోయి ఉన్న నన్ను తండ్రి మరి మరణానికి దగ్గరగా ఉన్న నన్ను మీరు దగ్గర తీసినారు, ఆ మరణం నుండి తప్పించినారు. రెండో మరణం నుండి తప్పించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తూ మీ వాక్యం ఇచ్చినారు, మీ సంఘం ఇచ్చినారు, సంఘ దర్శనం ఇచ్చినారు. నూతన నిబంధన సంఘ దర్శనం కరెక్ట్గా ఉన్న సంఘంలో నన్ను ఒక అంగంగా ఉంచినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, ప్రభావ మరి సంఘముగా, పరిచర్య పరంగా చేసిన మేలన్నిటికై స్తుతిస్తూ ప్రభువా నేను మీకు ఏమీ అర్పించలేక ఉచితంగా అనుగ్రహించిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ పల్లె పాడదాం రా రే. ఎక్కడ పోయినరా? ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది రండి. విల్ సింగ్ బైబిల్ కోరస్. ఎక్కడ పోయినరా మిగతా వాళ్ళు? రండి. అట్లా చెయ్యకూడదు, అట్లా పోవద్దు. ఆరాధన చేస్తుంటే వినాలే బేట అందరిది, మనం కూడా ఆరాధన నేర్చుకోవాలి. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఫస్ట్ తెలుగు, సెకండ్ హిందీ, థర్డ్ ఇంగ్లీష్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దునియా మే సబ్సే ప్యారే పుస్తక బైబిల్. దునియా మే సబ్సే प्यारे पुस्तक बाइबल. पढ़े जो इसको रोज करो, माँ के पात्र कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఇంకో లాంగ్వేజ్ వాడమా? ఇంకో లాంగ్వేజ్. వాసిక శిరత పుస్తకం వేదం. వాసిక శిరత పుస్తకం వేదం. ఆదిరామి వాసిక ఉండుమో నడుపుమే. ఓ వాసిక శిరత పుస్తకం వేదం. అది తమిళ, అంకుల్ వచ్చి నేర్పించిండు. అది ఒడియాలో నేర్పించింది. రాపించిండు మరి. ప్రావర్బ్స్ 22:28. ఇప్పుడు అడుగుతా క్వశ్చన్స్. Okay. ఎవర్రా హ్యానా ఎక్కడ, జువెల్ ఎక్కడ? Proverbs 20. 22 22nd చాప్టర్ 28th వర్స్ అందరం కలిసి చదువుదాం. Okay. 20. అందరం కలిసి చదువుదాం రా రే. ప్రావర్బ్స్ 22:28. Proverbs 22. 28. ప్రావర్బ్స్ 22nd చాప్టర్ Proverbs. 28th వర్స్. Proverbs. 22nd చాప్టర్ 28th వర్స్ అందరం కలిసి 22-28 సామెతలు. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సో నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సరేనా? నేను చెప్తాను. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. రాయి అంటే చర్చ్ బెట. రాయి అంటే ఏంది? చర్చ్. రాకన్నా రాయి అన్న ఒకటే. రాయి అంటే చర్చ్ అని అర్థం. సరేనా? చర్చ్లో మన పితరులు. చర్చ్లో ఎవరు? మన పితరులు. పితరులు అంటే భక్త సింగ్ తాత అనుకోండి. సరేనా?
మన చర్చిలో మన పితరులు మనకు ఏ సంఘ దర్శనం అయితే చూపించినారో ఆ సంఘ దర్శనాన్ని ఏం చేయొద్దంట? తీసేయొద్దు 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 తీసేయొద్దు. సరేనా? మన చర్చిలో మన పితరు, రాయి అంటే చర్చ్. సో జీసస్ ఒక మాట చెప్తాడు అనమాట, నీవు పేతురువు, పేతురు అంటే బండ అని అర్థం. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. రాయి అంటే చర్చ్ అని అర్థం. సరేనా? సో చర్చ్లో మన పితరులు మనకు ఏ సంఘ దర్శనం అయితే చూపించినారో ఆ సంఘ దర్శనాన్ని ఏం చేయొద్దంట? తీసేయొద్దు 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 తీసేయొద్దు. సో చాలామంది ఈ పని చేస్తున్నారు, వాళ్ళకు నచ్చదనమాట. సరే, ఎవరి దర్శనం వాళ్ళదే, నీకు దేవుడు అట్లా వెలిగింపించినాడు, నువ్వు చేసుకో. కానీ మేము మాత్రం ఆ పని చెయ్యం. సో ఎందుకు అంటే ఆ భక్త సింగ్ తాత ఆయన మోకాళ్ళ మీద సమయం గడిపినాడు, ఆయన కన్నీళ్లు కార్చినాడు. ఆయన మోకాళ్ళ మీద సమయం గడిపినప్పుడు ఇంత స్మూత్గా కూడా లేదు. అప్పుడు ఫ్లోరింగ్ ఇంత స్మూత్గా లేదు. ఇప్పుడంటే మన ఫ్లోరింగ్ స్మూత్గా ఉంది, మెత్తలు తీసుకుంటున్నాం, మంచిగా మెత్త వేసుకుంటున్నాం. కానీ అప్పుడు ఆయనకి అంత స్మూత్గా కూడా లేదు, అంత గరుకు రాళ్ళు అనమాట. అటువంటి రాళ్ళ మధ్యలో ఆ తాత ఏం చేసినాడంటే ఆయన కన్నీళ్లు కార్చినాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆయనకు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కూడా ప్రార్థన చేద్దాము అంటే మోకాళ్ళ మీద ఉండేటోడు అంట. ఆయన మోకాళ్ళ మీదకి పోయి మోకరించేటోడు, ప్రార్థన అనేసరికి మోకరించేటోడు. సో అట్లా ఆయన మోకాళ్ళ మీద సమయం గడిపితే ఈ సంఘ దర్శనం అనేది వచ్చిందనమాట. ఇట్లా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఆరాధన చేయడం. ఫస్ట్ మందిరానికి రాగానే ఫస్ట్ పాటలు పాడతారు, దాని తర్వాత ఆరాధన వర్తమానం ఇస్తారు, దాని తర్వాత ఒక్కొక్కరు ఆరాధన చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఆరాధన చేసిన తర్వాత బల్ల వర్తమానం ఉంటుంది, బల్లు ఉంటుంది మధ్యలో. కాబట్టి ఈ సంఘ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అట్లా ఆ భక్త సింగ్ తాతతో పాటు ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమి అంటే ఈ యొక్క దేవుని సన్నిధిలో వాళ్ళు సమయం గడిపినారు. సో ఆ భక్త సింగ్ తాతకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. జెనసిస్ 15:1 చూడండి. 2000 ఇయర్లో భక్త సింగ్ తాత దేవుని సన్నిధిలోకి వెళ్ళినాడు. ఆ ఇయర్ భక్త సింగ్ తాత వాగ్దానం అది. జెనసిస్ 15:1. 15. After these things, the word of the Lord came to Abraham in a voice, saying, "Do not be afraid, Abraham. I am your shade, your exceedingly great reward." సో కాబట్టి ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఆ మోటో కార్డు కూడా ఆ భక్త సింగ్ తాతది ఆ ప్రామిస్ కార్డు కూడా ఇప్పటికి కూడా ఆయన రూమ్లో ఉంది. హెబ్రోన్లో ఆయన రూమ్లో ఉంది. ఆయన రూమ్ చూడడానికి వెళ్ళినప్పుడు అన్నీ చూసేటోళ్ళంతా ఫోటోలు కూడా తీసుకుంటారు. ఆ రోజు అటు 2000 ఇయర్ క్యాలెండర్ ఎట్లుందో ఆ క్యాలెండర్ కూడా ఉంటుంది అక్కడ. ఆయన ఆ గోడకు ఉంటుంది క్యాలెండర్, 2000 ఇయర్ క్యాలెండర్. సెప్టెంబర్ 17కి ఇట్లా సర్కిల్ కొట్టి ఉంటుంది అనమాట. సెప్టెంబర్ 17కి భక్త సింగ్ తాత పరలోకంకి వెళ్ళినాడు, ఆయన చనిపోయినాడు అనమాట 2000 ఇయర్లో. సో ఇప్పటికీ కూడా ఆయన రూమ్లో ఆ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ మీద ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం కూడా ఉందన్నమాట. ఆయన యొక్క ప్రామిస్, ఆ ఇయర్ పర్సనల్ ప్రామిస్, ఆ ప్రామిస్ ఇదనమాట, నీ బహుమానము అత్యధిక మగును. దేవుడు భక్త సింగ్ తాతకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? భక్త సింగ్ తాతకి ఇచ్చిన బహుమానం ఏమవుతుందంట? అత్యధికమవుతుంది. సో దేవుడు భక్త సింగ్ తాతకి ఇచ్చిన బహుమానం ఏంటి అంటే ఈ పరిచర్య. ఏమది? ఈ పరిచర్య. సో డూయింగ్ గాడ్స్ విల్, లేకపోతే గాడ్స్ మినిస్ట్రీ, దేవుని పని అనేది దేవుడు భక్త సింగ్ తాతకి ఇచ్చింది ఏంటి? గిఫ్ట్. ఆ గిఫ్ట్ అనేది ఏమవుతుందంట? ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నేనేం చెప్తాను, మామూలుగా బయటికి పోయినప్పుడు ఏం చెప్తానంటే, హెబ్రోన్ అనేది డివైడ్ అవ్వట్లేదు, అది మల్టిప్లై అవుతుంది కదా. డివైడ్కి మల్టిప్లైకి తేడా ఉందా? సో కాబట్టి అందరూ డివైడ్ అవుతుంది డివైడ్ అవుతుంది డివైడ్ అవుతుంది డివైడ్ అవుతుంది అని అంటున్నారు. కానీ నేను అట్లానా, ఇట్ ఈస్ నాట్ డివైడింగ్, ఇట్ ఈస్ మల్టిప్లయింగ్ కదా. ఇక్కడ ఈ వాగ్దానం, నీ బహుమానం నేను అత్యధికం చేస్తా. సో కాబట్టి ఏమిటంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే డ్యూటరానమీ 17th చాప్టర్ చూడండి. ఒక్కటే ఒక మాట చదువుదాం మనము. డ్యూటరానమీ 17th చాప్టర్.
జెసికా ఉందా? Show me 17. జెస్కా 18, 19, 20. 17, huh? ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17. 18, 19, 20 వచనాలు. 17. 17th చాప్టర్ 18th వర్స్, 19th వర్స్, 20th వర్స్. జరాగు కూర్చో. మళ్ళీ డ్యూటరానమీ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు. చెప్పు, స్పెల్లింగ్ చెప్పు. నేను చెప్పిన వాళ్ళే ఫస్ట్ జెసికా. Deuteronomy. వెరీ గుడ్. నువ్వు చెప్పరా. Deuteronomy. Deuteronomy. అది చెప్పనా? మళ్ళీ చెప్పు, నువ్వు రాంగ్ చెప్పినావు అంట. మరి జరాగు గట్టిగా చెప్పు, మమ్మీకి మాకు కరెక్ట్ వినిపించాలి. డ్యూటరానమీ. వెరీ గుడ్. నువ్వు చెప్పు. Deuteronomy. వెరీ గుడ్. సాలిగా సాల్ అక్షేది నేను వేసుకుంది. చెప్పు. వెరీ గుడ్ బేటా, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. సరే చదివి తీసిరా ఇప్పుడు 17th చాప్టర్ 18, 19, 20 వర్స్ చదువుతారా ఎవరన్నా? 17th చాప్టర్ 18th verse, 19th verse, 20th verse. చదువు బేటా. And it shall be when he seated upon the throne of his kingdom, that he shall write him a copy of his law in a book out of that which is before the priest the Levites. 19th చదువు. And it shall be with him, and he shall read it all the day of the life, that he may learn to fear the Lord his God, and be careful to observe all the words of this law in his స్టాట్యూట్స్. నేను 20 చదువుతున్నా. 21, 22 తెలుగులో కలిసి ఉన్నాయి. నేను 21, 22 చదువుతున్నా. 21, 22 కూడా ఉన్నాయి కదా. కాదు 20 ఉంది. 17th చాప్టర్. 17th చాప్టర్. అది ఫేక్ బైబిల్. అది ఫేక్ హోలీ బైబిల్. బైబిల్ అది ఫేక్ బైబిల్. ఇది హోలీ బైబిల్. KJV. 21, 22 కూడా ఉన్నాయి మన దగ్గర. లేదు ఇగో 20 వరకే ఉన్నాయి. ఇగో 22 వరకు ఉంది. కాదు ఇగో 20 వరకే ఉంది. సరే నేను చదువుతున్నా. మేము తెలుగు బైబిల్ ఫాలో అవుతాం. మరి మేము హిందీ ఇంగ్లీష్ లా కలిపినట్టు. ఆదికి లాస్ట్ ఇట్లా పెద్ద ఉంది. వినండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. సో ఇక్కడ సరే చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించుగాక. సో ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది. 18th verse నేను చదువుతున్నా తెలుగులో. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడై తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో నున్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్ర గ్రంథమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. సో ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలనంట. ఏంటి అనంటే రిటర్న్ వర్డ్. కూర్చో, ఇక్కడ కూర్చో. సో దేవుని వాక్యాన్ని హార్డ్ కాపీ వినిబెట్ట. దేవుని వాక్యం అనేది హార్డ్ కాపీ మన దగ్గర ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సాఫ్ట్ కాపీ కాదు, యాప్ కాదు, ల్యాప్టాప్లో పీడిఎఫ్ కాపీ కాదు. దాని తర్వాత ఐప్యాడ్ ఉంటుందా? ఇంకోటి చిన్న ఒకటి ఉంటుంది కదా ఇంతది, ట్యాబ్.
ఆ ట్యాబ్లో కూడా PDF కాపీ ఉంది, నా మొబైల్లో బైబిల్ది యాప్ ఉంది, అవన్నీ పనికిరావు, అవన్నీ చదవద్దంట. ఇక్కడ బైబిల్లో ఏముందంటే ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొని వాళ్ళను రాయబడ్డ పుస్తకం మన దగ్గర ఉండాలి, రాయబడ్డ బైబిల్ హార్డ్ కాపీ మన దగ్గర ఉండాలి, నాట్ సాఫ్ట్ కాపీ. ఇది మనం తెలుసుకోవాలి, సరేనా? అందుకే జీసస్ యొక్క జ్ఞానం మనకు అర్థం కాదు, మనమే జ్ఞానవంతులమని అనుకుంటాం. మనం అక్కడ ఏమీ లేదు, మళ్ళీ పెంట చెత్త చెదారం తప్ప ఏముండదు, సరేనా? ఆ టెక్నాలజీ అనేది ఎంత పెద్దగా పోయినా సరే దేవుని వాక్యం మాత్రం దేవుని వాక్యం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అన్నాడు దేవుడు, సరేనా? అందుకే భక్త సింగ్ తాత ఏమనేటోడు అంటే క్యారీ బైబుల్ టుడే, బైబుల్ విల్ క్యారీ యూ టుమారో. చూసావా? చెప్పుండో సార్. Bible will carry you to carry the Bible today. The Bible will carry you tomorrow. దట్ ఈస్ ద అష్యూరెన్స్. అది తాత యొక్క వ్యక్తిగత అనుభవం అన్నమాట. క్యారీ బైబుల్ టుడే. క్యారీ అంటే మళ్ళీ మొబైల్లో కాదు, నా మొబైల్లో బైబిల్ ఉంది నేను బైబిల్లో క్యారీ చేస్తున్నా, అవి పనికిరావు. హార్డ్ కాపీ. ఏంటి హార్డ్ కాపీ? హార్డ్ కాపీ అంటే ఇక బుక్ ఇట్లా. ఈ గ్రంథాన్ని మనము ఏమి అంటే మనం దీన్ని చేతిలో పట్టుకోవాలా, దీన్ని చేతిలో పట్టుకొని మొయ్యాలి. దీన్ని నేను ఆఫీస్కి పోయినప్పుడు దీన్ని తీసుకునే పోతా. చిన్న బైబుల్ తీసుకొని సో కాబట్టి ఎక్కడికి పోయినా సరే వీ షుడ్ క్యారీ దిస్ బుక్. హార్డ్ కాపీనే చదవాలి, హార్డ్ కాపీనే మనం క్యారీ చేయాలి. కొన్ని చర్చెస్లో ఏం చేస్తారంటే ఇగో ఎవ్రీ క్రిస్టియన్కి ఈ 5 యాప్స్ కంపల్సరీ ఉండాలి నీ ఫోన్లో అని అంటారు వాళ్ళు కదా. ఈ 5 యాప్స్ కంపల్సరీ ఉండాలి. ఇక మీరు బైబిల్ ఏం తీసుకురాకపోతే మా చర్చకు ఫోన్ తీసుకొని వచ్చేసాడు సార్ కదా. ఎంతో సంతోషమో కదా. గంట చెప్పేటోళ్ళు ఉండాలి మనకు. ఇట్లా హార్డ్ కాపీ పట్టుకోండి, బైబిల్ను మొయ్యండి అని అనేటోళ్ళు అవసరం లేదు మనకు కదా. సో ఒక రోజు ఏం జరిగిందంటే భక్త సింగ్ తాత ఉన్నాడు కదా, ఆయన ముంబైలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది అనమాట. ఆ మీటింగ్కి భక్త సింగ్ తాతని స్పీకర్గా పిలిచినారు, సరేనా? అయితే ఆ ముంబైలోనే ఏమి అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉందన్నమాట. ఏముంది? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, BSI, సరేనా? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అయితే ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలుసుకున్నారు ఏమి అంటే వాళ్ళు భక్త సింగ్ తాత గురించి తెలుసుకున్నారు. ఈయన సిక్కు మతం నుండి యేసుప్రభుని నమ్ముకున్నాడు, మంచిగా వాక్యం చెప్తున్నాడు అని వాళ్ళు తెలుసుకొని పలానా చోట పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, ఆ మీటింగ్లో రేపు ఆయన వాక్యం చెప్తాడంట అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఆ తాతను కలవనికే పోయారు. కలిసి వాళ్ళు ఏం మాట్లాడిండ్రంటే, అయ్యగారు బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి మేము వచ్చినాము, మా దగ్గర మస్తు బైబుల్స్ ఉంది ఏడా సొసైటీలో. ఒక డౌట్, భక్తి సార్ ఎక్కడ ఉండు? ముంబైలో. ఎక్కడ పుట్టింది? ఆయన ఎక్కడో పంజాబ్లో పాకిస్తాన్లో పుట్టిండు. ఆయన పుట్టినప్పుడు అది పాకిస్తాన్. అప్పుడు ఇంకా అప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇంకా డివైడ్ కాలేదు. World War II అయింది కాదు, అన్న అయింది. ఎప్పుడు అన్ని డౌట్ ఏంటి ఎక్కువ పుట్టిన అంతే కదా. ఆయన పుట్టినప్పుడు ఇండియా ఇంకా పాకిస్తాన్ కలిసే ఉన్నాయి, సరేనా? ఆయన పుట్టిన దేశం పాకిస్తాన్లో ఉంది. ఒక డౌట్, ఆయనకి లాంగ్వేజ్ పాకిస్తాన్ లో లాంగ్వేజ్ వేరే, ఇండియాలో లాంగ్వేజ్ వేరే. మరి ఆయన తెలుగు మాట్లాడు ఇంకెట్లా వచ్చింది? ఆయన తెలుగు మాట్లాడలేడు, ఆయన వాక్యం మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాడు. ట్రాన్స్లేటర్ ఉంటాడు మనకి. ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్తే దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసేట ఆయన ఒక ఆయన ఉంటాడు, మరాఠీలో ట్రాన్స్లేషన్ చేసేట ఆయన ఒక ఆయన ఉంటాడు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేట ఆయన. సో మరాఠీ ఇంకా హిందీ సేమ్ ఉంటాయి కాబట్టి ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్తే మరాఠీలో ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. సరే చెప్పేది వినండి. మరాఠీకి చోటీకి మాత్రం బడి ఉంటే బడికి అదే ఉంటుంది. మళ్ళీ చోటీ రాస్తే అక్కడ మరాఠీలో బడి రాస్తారు, బడీస్లో చోటీస్ రాస్తారు. సో ఈ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, అయ్యగారు మా దగ్గర బైబుల్స్ చాలా ఉన్నాయి, మస్తు ప్రింట్ చేసి పెట్టినాం మేము. ఎవరు కొనుక్కుంటలేరు బైబుల్, ఎవరు కొనుక్కుంటలేరు, ఎవరు చదువుతలేరు, ఈ వాక్యానికి ఎవరు కూడా మర్యాద ఇవ్వట్లేదు. నోబడీ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఎవరికి కూడా బైబుల్ యొక్క విలువ అనేది తెలియట్లేదు. కాబట్టి మీరు దయచేసి
మాకేదైనా మార్గం చూపించండి, మా బైబుల్ సొసైటీలో ఉన్న బైబుల్స్ మేము ఎట్లా అమ్ముకోవాలి, మాకు ఒక మార్గం చూపించండి అని ఎవరు అడిగినారు? బైబుల్ సొసైటీలో పనిచేసే వాళ్ళు భక్త సింగ్ తాత దగ్గరికి వచ్చి అడిగినారు. అయితే భక్త సింగ్ తాత ఏం చెప్పిండంటే మీ దగ్గర ఎన్ని బైబుల్స్ ప్రింట్ చేసి పెట్టిండ్రు మీరు అని అడిగినారు. అయితే ఒక 10,000 బైబుల్స్ ఉన్నాయండి స్టాక్ ప్రస్తుతానికి. 10,000 బైబుల్స్ ఉన్నాయండి. అయితే భక్త సింగ్ తాత ఏం చెప్పిండంటే ఆ బైబుల్స్ సరిపోవు, ఇంకా కొన్ని బైబుల్స్ ప్రింట్ చేయండి మీరు. ఎందుకు? ఏం చెప్పిండు భక్త సింగ్ తాత? ఏం చెప్పిండు బేట? ఇంకా కొన్ని బైబిల్ ప్రింట్ ఆ బైబుల్స్ సరిపోవు, ఆ బైబుల్స్ సరిపోవు, పైసలు ఎక్కువ మీరు ఇంకా కొన్ని బైబుల్స్ ప్రింట్ చేయండి. పైసలు ఎక్కువ అవుతాయి. వాళ్ళందరూ షాక్ అయిపోయింది. వాళ్ళంతా ఓరే నాయన ఆ 30,000 బైబుల్సే మేము అమ్ముకోనికే మాకు ఎంత ముందు అవుతుందంటే ఈయనేంది ఇంకా బైబుల్ ప్రింట్ చేయండి అని అవి సరిపోమంటున్నాడు. వాళ్ళు భక్త సింగ్ తాత మాట లెక్క చేయలేరు. వాళ్ళు లెక్క చేయకుండా సరే నాయన మంచి సలహా ఇచ్చినావు నువ్వు, చాలా వందనాలు అని తాతకు థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయినారట వాళ్ళు. సో నెక్స్ట్ డే మీటింగ్కి ఆయన వాక్యం చెప్పాలి కదా. ఆ నెక్స్ట్ డే మీటింగ్లో ఆయన ఏం చేసిండంటే ఈ బైబుల్ గురించే వాక్యం చెప్పిండట మొత్తం. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబుల్, యువర్ సెల్ఫ్ బైబుల్, నీ సొంత బైబుల్ నువ్వు కలిగి ఉండాలి. ఫస్ట్ మాట ఏమని చెప్పిండట? అది పెద్ద ఒక గ్రౌండ్ లో అయింది అనమాట ఆ మీటింగ్. కొన్ని లక్షల మంది వచ్చిండ్రు ఆ మీటింగ్ లో వాక్యం వినడానికి. సో కాబట్టి ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబుల్, మీ అందరికీ మీ సొంత బైబిల్ మీరు కలిగి ఉండాలి. నీ సొంత బైబిలే నువ్వు చదవాలి. మా తాత బైబిల్ చదువుతా, మా అమ్మమ్మ బైబిల్ చదువుతా, మా నాయనమ్మ బైబిల్ ఇగో మా నాయనమ్మ బైబిల్ తెచ్చిన అవన్నీ నడవాయి. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్, యూ షుడ్ రీడ్ యువర్ ఓన్ బైబిల్, యూ షుడ్ క్యారీ యువర్ ఓన్ బైబిల్. అందరు బైబిల్ సొసైటీకి వచ్చేసిండ్రట. అయ్యా మాకు బైబిల్ ఇవ్వండి, అయ్యా మాకు బైబిల్ ఇవ్వండి, అయ్యా మాకు బైబిల్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్ అయిపోయింది. మరి తాత మాట విని అయ్యో వాళ్ళ బైబిల్స్ అన్ని అమ్ముడు అయిపోయినాయి. 30,000 మొత్తం అమ్ముడు, స్టాక్ మొత్తం ఖాళీ. మళ్ళా భక్త సింగ్ తాత దగ్గరికి పరిగెత్తుకుంటుంది. అయ్యా మీరు దేవుని సేవకుడు అయ్యా, మీ మాట మేము వినలేదు. మీ మాట విన్నుంటే మేము కొంచెం నైట్ అవుట్ చేసి ఉంటే ఇంకా కొన్ని బైబిల్ ప్రింట్ అవుతుండలేము. అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా, ప్లీజ్ అయ్యా, సారీ అయ్యా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రంట. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే వీ షుడ్ లెర్న్ టు హానర్ దిస్ బుక్. ఈ పుస్తకాన్ని ఘనపరచడం మనము నేర్చుకోవాలి. ఈ పుస్తకాన్ని చదవాలి. ఇందులో చదివితే మన ఫ్యూచర్ ఇందులోనే ఉంది. తెలుసా మీకు? మన ఫ్యూచర్ ఎందులో ఉంది? ఈ బైబిల్లో ఉంది. మనం ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు 3 kinds ఆఫ్ ఆన్సర్స్ ఇస్తాడంట. సరేనా? ఒక్కటి వినరా, ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినండి. ఇప్పుడు సరే, ఇప్పుడు చేసి జువెల్ ఏ క్లాస్? 6th క్లాస్ కదా. సరే ఉండండి. జువెల్ వాళ్ళ మమ్మీ డాడీ ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. జువెల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి. మరి ఏ సబ్జెక్ట్ ఇప్పించాలి? మ్యాథ్సా, సైన్సా, ఆర్ట్సా, లేకపోతే ఇంకా వేరే కోర్స్ ఏమైనా చేపియాలన్నా, ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చేపిద్దామా అని ఇప్పటి నుండే ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే అంటే మనం ఉట్టి ప్రార్థన చేస్తున్నాము అంటే సరిపోదు, మళ్ళీ దాంతోపాటు సో ప్రార్థన చేస్తూ వాక్యం అనేది రెండు ప్యారలల్గా వెళ్ళాలి. ప్రేయర్ అండ్ బైబిల్ రీడింగ్, ఈ రెండు కూడా రైల్వే ట్రాక్ అనమాట.
రెండు సమానంగానే వెళ్ళాలి. ఒకదానికి ఇంకొకటి లేదు. నేను ఉట్టి ప్రార్థనే చేస్తా బైబుల్ చదువా అని అంటే సరిపోదు. నేను ఉట్టి బైబిలే చదువుతా, నేను ఉట్టి బైబిలే చదువుతా ప్రార్థన చెయ్య అంటే కూడా సరిపోదు. ఎందుకంటే మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు దేంతో మాట్లాడుతాడు అంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. సరేనా? సో ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 3 ఆన్సర్స్ ఇస్తాడు బేట. ఒకటి సరే, ఇప్పుడు జువెల్ని మేము మ్యాథ్స్ ఎంపీసీలో జాయిన్ చేస్తాము అని వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. సరే, ఒక్కటే ప్రేయర్ చేస్తున్నారు, ఎంపీసీలో జాయిన్ చేయాలి, ఎంపీసీలో జాయిన్ చేయాలి, ప్రభువా మేము ఎంపీసీలో జాయిన్ చేయాలి అనుకుంటున్నాము, మీరు ఏమంటారు, దయచేసి మాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తే జీసస్ 3 ఆన్సర్స్ ఇస్తాడంట. ఒకటి ఎస్. ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే మీరిద్దరు జువెల్ని ఎందులో జాయిన్ చేయాలి? ఇప్పుడు మ్యాథ్స్, ఎంపీసీలో జాయిన్ చేసేయండి. జువెల్కు నచ్చినా నచ్చకపోయినా చెప్పాడు కాబట్టి ఎక్కడ జాయిన్ చేయాలి? మ్యాథ్స్లో జాయిన్ చేయాలి. సరే, అప్పుడు సరే, ఇంకా జవాబు రాలేదు. సెకండ్ జవాబు ఏంటి అంటే నో. నో, జువెల్కు మ్యాథ్స్ వద్దు, జువెల్ మ్యాథ్స్ చదవడం నా చిత్తం కాదు, జువెల్ మ్యాథ్స్ వద్దు. నో అనే ఆన్సర్ రాగానే ప్రేయర్ చేంజ్ చేసేయాలి. మళ్ళీ ప్రభువా నువ్వు మ్యాథ్స్ వద్దు అంటున్నావు కదా, సైన్స్, అట్లా ఇవి నేర్చుకోవాలి మనం. ఇవన్నీ మనం చర్చిలో నేర్చుకోవాలి. జీసస్ నో అన్నాడు కాబట్టి ఆ ప్రార్థన వదిలిపెట్టేసేయండి. లేదు ప్రభు మ్యాథ్సే కావాలి ప్రభు, ఇంకొకసారి ఆలోచించు, ఇంకొకసారి కన్ఫర్మ్ చేయు, అవన్నీ వద్దు. జీసస్ నో అన్నాడంటే దాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టేసేయాలి, ప్రేయర్ చేంజ్ చేసేయాలి వెంటనే. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? జెసికా వింటుందా? సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ చాలా థర్డ్ ఆన్సర్ ఇగో. థర్డ్ ఆన్సర్ ఏంటి అంటే వెయిట్. ఈ వెయిటింగ్ అనేది చాలా డేంజర్ అనమాట. మనకు వెయిటింగే నచ్చదు. అందుకే చెప్పిన నేను ఇప్పటి నుంచే ప్రేయర్ చేస్తున్నారు కానీ జీసస్ వెయిట్ అంటాడు ఒకసారి. ఈ వెయిటింగ్ అనేది ఈ రోజు మనం నేర్చుకోవాలి. జీసస్ వెయిట్ అంటున్నాడు అంటే మనం కూడా ఏం చేయాలంటే ఓపికతోని ఉండాలన్నమాట. ఎందుకు ఎవరు వినకొచ్చిన రే? సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే కూర్చోండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే మనం అందరం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? బైబుల్ చదవడం, బైబుల్ని ధ్యానించడం, ఇంకా ప్రేయర్ చేసుకోవడం కూడా మనము నేర్చుకోవాలి. ఈ బైబిల్ని చదివితే ఏమవుతుందో చెప్పాలనా? చూడండి, జాషువా 1:8. జాషువా 1:8 చూడండి ఎంత మంచిగా. ఫస్ట్ చాప్టర్ 8th వర్స్. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే thou will have sure success. సక్సెస్ అంటే ఇష్టమా, ఫెయిల్యూర్ అంటే ఇష్టమా? జెసికాకు ఫెయిల్యూర్ అంటే ఇష్టమా, సక్సెస్ అంటే ఇష్టమా? కాబట్టి మనకు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం ధ్యానించుట ద్వారా, దేవుని వాక్యాన్ని చదువుతూ మనము ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఏమిస్తాడు అంటే మనకి సక్సెస్. ఇది ఒకటి. ఇంకోటి చూడండి, సామ్ 119:98. 119:98. 119:98 నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. చూసినావా? 119th సామ్ 98th వర్స్. ఆడ ఏముంది అంటే వినండి, దేవుని వాక్యం అనేది మన శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం మనకి ఇస్తుందంట.
మన శత్రువు ఎవరు? ఏ జెసిక, మన శత్రువు ఎవరు? సాతాన్. చూసారా, సైతాన్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడంట. ఎప్పుడు? ఈ బైబిల్లో ఏముంది అంటే జ్ఞానం ఉంది. God's word. మన శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు. ఒకటి. దాని తర్వాత 99th వర్స్, 99th వర్స్, 99వ వచనం చూడు ఏముందో. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. మోర్ దెన్ మై టీచర్స్. టీచర్కి ఎక్కువ జ్ఞానం ఉంటుందా, మనకి ఎక్కువ జ్ఞానం ఉంటుందా? Teachers. వాళ్ళకి వినండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మన టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉంటుంది అనమాట. మనకి ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను యూపీఎస్సీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను అనుకో. యూపీఎస్సీ ఎగ్జామ్లో అక్కడ ప్రిపరేషన్లో లెసన్స్ చెప్పే వాళ్ళు టీచర్స్ ఉంటారా? ఏదైనా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కు నేను ప్రిపేర్ అవుతున్నా, ఒక కోచింగ్ సెంటర్కు నేను పోయినా, అక్కడ కోచింగ్ సెంటర్లో నాకు టీచ్ చేసేటోళ్ళు ఉంటారా? ఆ టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. అసలు నిజం చెప్పాలంటే టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే ఆ గవర్నమెంట్ జాబ్స్ అన్ని మనకే రావాలి. అర్థమవుతుందా మీకు? యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదున్నా సరే, అటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నా సరే మనోళ్ళే ఫస్ట్ రావాలి. అసలు ఎందుకు? టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం మనకి ఇస్తాడు కదా దేవుడు. సో మనం రావట్లేదు అంటే మనం బైబిల్ చదవట్లేదు అని అర్థం. మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే మనం బైబిల్ని ధ్యానించట్లేదు అని అర్థం. టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం అంటే మనమే జీనియస్ కదా, మనకంటే జ్ఞానం ఇంకెవరికి లేదు కదా. మరి అటువంటి అప్పుడు మనకే నేను టీచర్స్ తోని కంపేర్ చేస్తున్నా కదరా. సో కాబట్టి 100 వర్స్ 100 చూడండి, 119 100. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. చూసావా, వృద్ధులు అంటే సైంటిస్ట్. ఎవరు? సైంటిస్ట్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో సైంటిస్ట్కే కదా అన్ని జ్ఞానాలు ఉంటాయి. సైంటిస్ట్కే ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా. నీ రకాల అట్లా అంటే సొలొమోన్ కూడా ఉన్నాడు బైబిల్లో. కాబట్టి మనకు తెలిసినంత వరకు సైంటిస్ట్స్ కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తుందంట దేవుడు. ఈ లోకంలో జ్ఞానం ఉంటే చాలు, ఆ జ్ఞానాన్ని బట్టే మానవుడు బ్రతుకుతున్నాడు ఈరోజు. మీకు తెలుసో తెలియదో కానీ జ్ఞానాన్ని బట్టే మనం ఏమవుతున్నాము. ఇప్పుడు జెసికా మెంటల్ వాళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తారా? ఎందుకు మనము సరే మనం కూరగాయలు ఇచ్చి కత్తిచ్చి కూరగాయలు కట్ చేయడం ఆయన అర్థం చాకు తీసుకొని అందుకే మానవుడు దేన్ని బట్టి బ్రతుకుతున్నాడు ఈ రోజు అంటే జ్ఞానాన్ని బట్టి. దేన్ని బట్టి బ్రతుకుతున్నాడు? జ్ఞానాన్ని బట్టి. జ్ఞానం ఉంది కాబట్టే ఏమి అంటే ఒక పని చేసుకుంటున్నాడు. జ్ఞానం లేని వాళ్ళకి పని కూడా ఎవరు? జ్ఞానం లేని వాడిని మన బిజినెస్ లో కూర్చోబెడితే గిన్నె పట్టుండి అంటే పడతాడు వాడు. వెరీ గుడ్, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. జెసికా కరెక్ట్ చెప్తుంది. అసలు అందుకే
సో కాబట్టి వాళ్ళకి అంత జ్ఞానం లేదనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జీసస్ మెంటల్గా పుట్టించిందా మనల్ని? మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు కదా. అందుకే మనము మన జ్ఞానాన్ని వాడాలి. ఇప్పుడు జీసస్ నువ్వు నాకు మంచి జ్ఞానం ఇచ్చినావు, అందుకే నేను ఏం చేస్తాను అంటే మ్యాథ్స్లో 100 out of 100 తీసుకొస్తాను. అయ్యో మా చర్చిలో మా చర్చిలో సండే స్కూల్ పిల్లలకు చెప్పిన నేను మ్యాథ్స్ లో 100 out of 100 ఎవరికైతే వస్తాయో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన ఫైనల్ ఎగ్జామ్స్ లో. అవును, 10th క్లాస్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి వచ్చింది. నువ్వు మెలోడీ చాక్లెట్ ఏదో 10/10 వచ్చినాయి ఆమెకు. 10/10 పర్సెంటేజ్. సో ఆమెకి ఇచ్చిన నేను గిఫ్ట్ ఇచ్చేసిన, సోనియాకతోనే ఇప్పించిన. ఏం గిఫ్ట్? ప్లే స్టేషన్. మనకు దేవుడు ఇటువంటి జ్ఞానం ఇచ్చింది కాబట్టి 100 out of 100 కూడా మనం తీసుకొని రావచ్చు. సో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండు అనుకోండి, సరే ఇంకా ఇట్లా పెద్దోళ్ళకి చెప్పాలంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యం చెప్పే వ్యక్తి కరెక్ట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా అది కూడా మనకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాక్యానికి సంబంధించిందే మనం ఉల్టా వెళ్ళిపోయినాం అనుకో, ఇక అడే పోతుంది. మనం అటే పోతాం. దాని తర్వాత కరెక్ట్ పర్సన్ వచ్చి కరెక్ట్ వాక్యం చెప్పినా నువ్వే తప్పు చెప్తున్నావు ఓరి అని అంటారు. సరేనా? సో వీ హ్యావ్ డివైన్ విజ్డమ్. దేవుడు మనకు ఏమి అంటే దైవికమైన జ్ఞానాన్ని కూడా ఇచ్చినాడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఏమి అంటే ఇంతటితో ఆపేసాం. ఇంకా సరే టైం అయిపోయింది. దాసన్ తాతతో మాట్లాడదాం. టైం అయిపోయింది. ఇప్పుడు వస్తాడు హనుమంత్ మామ వస్తాడు. ఇప్పుడు దాసన్ తాతతో పరిచయం చేపిస్తాడంట. సరే, సో దేవుని వాక్యాన్ని మనము చదువుట ద్వారా we will be successful in any work. అది పరిచర్యలో అయినా సరే, దేవుని ఇంట్లో అయినా సరే, మన ఇంట్లో అయినా సరే, స్టడీస్ లో అయినా సరే, జాబ్ లో అయినా సరే. జాబ్ చేస్తూ ఉంటే ఇంకా ప్రమోషన్ల మీద ప్రమోషన్లే వస్తాయి అనమాట. ఉన్నతమైన స్థాయికే వెళ్తాం, కానీ కిందికి పోనే పో. కాబట్టి ఈ రోజు నుంచి తెలుసుకోండి. Everybody should have your own Bible. You should read your own Bible. You should carry your own Bible. సరే, లాస్ట్ ప్రార్థన తాత చేస్తాడు. మోకరించండి, అందరు మోకరించండి. ప్రభు తాత చేస్తాడు లాస్ట్ ప్రార్థన. మా పరలోక తండ్రి, కృపలో మా గొప్ప దేవాన్ని పాదస్థుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నేను సన్నిధిని అందించడానికి కృపంతటి కొరకై నీ పాదస్థుతులు చెల్లిస్తున్నాం. ప్రభు మా అనుగ్రహం వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని చదువుకొని, గ్రహించి, అర్థం చేసుకొని దాని ప్రకారం మేము నడుచుకుంటూ మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు ఎన్ని మేలు కావాలి చేస్తూ వచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. నాటి పిల్లలందరూ కూడా మీ యొక్క భయభక్తులందు పెరుగుటకు మీరే కృపను చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అన్నారు. రేపు ఎగ్జామ్ ఉంటుండగా కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, సమయస్ఫూర్తిని అనుగ్రహించి బిడ్డ యొక్క చేపట్టడానికి మీరే మేము పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దాంట్లో నాకు జీవితకాలం అంతా దుర్మార్గమైంది. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని, జ్ఞానం కలిగి, మెలకువలు కలిగి లోకంలో నడుచుకుంటూ మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలిగే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా మా ప్రభురక్షకుడ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగేవాడు పంచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిగిన సహవాసం ఇక్కడ కూడిన మనకు భూలోకమందంతట చెదిరిన పరిశుద్ధులందరికీ సదాకాలం Praise the Lord.